మరి ధ్యానం కొరకు యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదవండి. ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు? చాలండి పిల్లరా, చదవబడిన లేఖన భాగంలో నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి. దేవుడు ఈ భూమికి పునాది వేశాడు, సృష్టిని ప్రారంభించాడు. సృష్టిని ప్రారంభిస్తున్నప్పుడు ఆయన దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు, ఏమి కోరుకుని ఆ కార్యాన్ని దేవుడు చేశాడంటే, అక్కడ మనం చూస్తాం దేవదూతలందరూ కూడా వచ్చి పాటలు పాడి జయధ్వనులు చేశారంట. నక్షత్రాలు, ఉదయ నక్షత్రాలు అంటే దేవదూతలు పాటలు పాడి, ఆ పాటల మధ్యలో దేవుడు ఈ భూమికి మూలరాతిని వేశాడంట. ఒక చిన్న మాట మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను. సాధారణంగా ప్రియులరా, పాటలు అంటే చాలామంది చాలా చీప్గా చూస్తారు. ఎవరన్నా రావాల్సిన వాళ్ళు లేట్ అయ్యారు అనుకోండి, ఒక పాట పాడండి అంటారు. అంటే దాని అర్థం ఏంటి? పాటలు చాలామంది జీవితంలో కాలక్షేపం ఉంటుంది. ఇంకొకటి, చాలాసార్లు చర్చికి మనం పాటలు అయిపోయిన తర్వాత వస్తాం, మొత్తం పాటలన్నీ అయిపోయిన తర్వాత వస్తూ ఉంటాం. దానివల్ల సగానికి సగం ఆశీర్వాదాన్ని మనం ఏం చేస్తామంటే కోల్పోతాం. పాడాలి, స్తుతించాలి, ఆరాధించాలి. అనండి, పాడాలి, స్తుతించాలి, ఆరాధించాలి. ఈ మూడు కూడా చాలా ప్రాముఖ్యం. కొంతమందికి ఇక్కడ పాటలు అయిపోతున్న, ఆరాధన అయిపోతున్న, చలనం ఉండదండి. దేవుని సన్నిధి అంటే భయం ఉండదు. నేను ఒక మాట చెప్పను ప్రియులారా, మీరు గమనించుకుంటున్నారు లేదో, అన్నిటికీ మనం ముందు వెళ్తాం. 8 గంటలకి ట్రైన్ అయితే 9 గంటలకి వెళ్ళండి, ఉంటుందా? దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేవాడు ఎప్పటికీ దీవెన ఆశీర్వాదం పొందలేడండి. సమయానికి దేవుని మందిరంకి రానివాడు కానీ అండి, తర్వాత వచ్చి పాడలేనివాడు, స్తుతించలేనివాడు, ఆరాధించలేనివాడు ఎప్పటికీ దీవెన పొందలేడు. ఆ టైం మనకు తెలిసినప్పుడు, దేవుని మందిరం యొక్క సమయం మనకు తెలిసినప్పుడు, ఆ సమయానికి వెళ్ళాలి అనే ఆతృత అది నీ జీవితంలో లేనప్పుడు, ఇప్పుడే నువ్వు చల్లారిపోతే రాకడ సమీపమైన దినాల్లో, శ్రమ వస్తున్న దినాల్లో ఎలా కాపాడబడతావు? భక్తి అనేది ప్రియులరా, మనకున్నది ఏంటంటే 40 రోజులు, 80 రోజులు, 60 రోజులు ఒక సీజనల్గా చేసేది కాదండి. ఇది భక్తి అనేది సీజనల్గా చేసేది. క్రైస్తవులు జీవితకాలం అంతా నాజీర్లో ఉంటారు. క్రైస్తవులు జీవితకాలం అంతా ప్రతిష్ఠతలో ఉంటారు. క్రైస్తవులు జీవితకాలం అంతా సమర్పణలో ఉంటారు. క్రైస్తవులు జీవితకాలం అంతా దేవుని కోసం వేరుగా ఏం చేస్తారంటే జీవిస్తారు. ఈ కడుపులో ఈ భయము, ఈ కంగారు లేని వారికి నేను చెప్తున్నాను మొఖమాట లేకుండా, ఎప్పటికీ నీ జీవితంలో ఎంత దీవెన కూడా పొందలే. ఎంత టైం అయిపోతాను, ఇంకా రెడీ అవ్వడం, టైం అయిపోతాను వెళ్దాంలే అని ధీమా వచ్చిందా నీకు దేవుని మందిరానికి? చూడండి, కొన్ని మీటింగ్ జరుగుతున్నప్పుడు ప్రజలు తీర్థంలా తిరుగుతూ ఉంటారు. కూర్చుని భక్తి చేసేవాడు ఎప్పుడు భక్తి చేస్తాడు, ఆరాధించేవాడు ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటాడు, సమయానికి వెళ్ళేవాడు ఎప్పుడు వెళ్తూ ఉంటాడు. కొంతమంది తీర్థంలా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎవరు తెలుసా? కడుపులో కొంచెం కూడా దేవుని భయం లేనివారు అన్నట్టు. వంకలు చెప్పమంటే అడిగితే, రీజన్స్ అడిగితే అండి 190 రీజన్స్ చెప్తారు. నేను మాట చెప్పిన ప్రియులారా, యేసు ప్రభు కూడా ఒక విందు చేస్తూ అనేక మందిని పిలిస్తే వాళ్ళందరూ ఏకముగా నెపములు చెప్పసాగిరి. అనండి ఆ మాట. సరే, నేను ఒక మాట, మనం ఫాలో అవ్వాల్సింది ఎవరిని? యేసయ్యనే కదా. ఇప్పుడు యేసయ్య నెపముల్ని యాక్సెప్ట్ చేశాడా? అంటే యేసయ్య ఎవరిని అర్థం చేసుకుంటలేదా? ఆ నెపముల్ని, లేటుల్ని, వాళ్ళు చెప్పినవన్నీ కూడా నిజమే. ఒకడు అన్నాడు, నేను కొత్తగా ఎద్దులను కొన్నాను అన్నాడు. ఇంకొకటి కొత్తగా పెళ్లి చేసుకున్నాను అన్నాడు. ఇంకొకటి పొలము కొన్నాను అన్నాడు. ఇంకొకటి నా తల్లిదండ్రులు చూసుకోవాలన్నాడు. అవన్నీ అబద్ధాలా? చెప్పరేటండి, అబద్ధాలు కాదు.
అవన్నీ కూడా 100కి 100% నిజాలే. కానీ వాటన్నిటినీ దేవుడు యాక్సెప్ట్ చేశాడా? చేయలేదు. మరి నేను యాక్సెప్ట్ చేయాలా, చేయకూడదా? మిమ్మల్ని అడుగుతున్నాను. నీకు అవిధేయత అనేది ఎప్పుడైతే చోటు చేసుకుందో, నేను ఒప్పుకోలు ప్రార్థన కూడా తీసేసి, అంటే దూరం నుంచి వచ్చే వాళ్ళకి లేట్ అవ్వకూడదని ప్రారంభంలోనే ఒప్పుకోలు ప్రార్థన చేయించేద్దాం అనుకుంటున్నాను. ప్రారంభ ప్రార్థనే చాలాసేపు చేస్తున్నాం. ఎందుకు? నేను ఒక 5 నిమిషాలు చేసి ముందుకు వెళ్ళిపోగలను. కానీ ఎందుకు? మీలో ఆత్మ లోపల కార్యం జరగాలి. నాకు తెలుసు రకరకాల పరిస్థితులతో వస్తారు ప్రజలు, నాకు తెలుసు ప్రియులారా. అయితే దేవుడు, నేను చెబుతున్న మాట ఏంటంటే అవిధేయతను కనపరచకండి. మీరు చదవవలసినది ఎఫెసీలో అవిధేయత చూపిన వారినంట దురాత్మ ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తుందంట. ఒక చిన్న అవిధేయత మనం ఏదైనా కనపరిచామనుకోండి, దైవజనుడికి వ్యతిరేకంగా, పరిచర్యకి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా, దుష్టుడు వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడేట్టుగా చేస్తాడు. నేను చెప్తాను వినండి. ఎలా తీసుకొస్తాడంటే రకరకాలుగా వాక్యానికి వ్యతిరేకంగా తీసుకొస్తుంటాడు. అది దుష్టుని మనసు అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే సరైన వర్తమానం ప్రజలకు వెళ్లకుండా, సరైన ఖండింపు, సరైన గద్దింపు, సరైన హెచ్చరిక ప్రజలకు వెళ్లకుండా దుష్టుడు గలిబిలి చేస్తూ ఉంటాడు. చేసేసి అది ఎలా అంటే నా కోసమే చెప్పేశారు, నన్నే ఇలా చేస్తాను. నేను అంటాను, ఎవరి కోసం చెప్పాలి మరి వాక్యం? ఎవరి కోసం చెప్పాలి కదా? నేను అనుకుంటాను ప్రతి ఆదివారం నా కోసం కూడా మాట్లాడు ప్రభా అని అనుకుంటాను. దైవ సేవకురాలు చెబుతారు, నా కోసం కూడా దేవుడు మాట్లాడాడు అని చెప్తారు. ఎందుకంటే వాక్యం 2 అంచులు గల ఖడ్గం. ఎవరిని ఉద్దేశించి మాట్లాడాల్సిన అవసరత, ఆ చెత్త బుద్ధి ఏ దైవజనుడికి ఉండదండి. నేను ఒక మాట చెప్తాను మరలా, వాక్యంలోకి వెళ్ళే ముందు వినండి. నీకు వచ్చిందనుకో వాక్యం, నువ్వు సరి చేసుకోవాలి తప్ప నా కోసమే మాట్లాడట నేను చెప్తున్నాను, నువ్వు సరి చేసుకోవాలి అంతే. నీకు అనిపించిందా నా కోసం మాట్లాడని అనిపించిందా, నువ్వేం చేయాలి? అంతే. వాక్యానికి విరుద్ధంగా మార్చు నాయన, ఆ రెఫరెన్స్ నచ్చలేదు నాయన అని అనగలవా దేవునితో? మరి పాస్టర్ గారితో వెళ్ళగలుగుతాం మార్చని? హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, గమనిస్తున్నారు నా మాటలు, మీరు గమనించండి. దేవుడు మనతో మాట్లాడాలి. ఆ మాట ద్వారా మళ్ళీ మనం ఏం చేయాలంటే కట్టుకోవాలి, సరి చేసుకోవాలి. అప్పుడే బిల్డ్ చేయబడతాం. రక్షణలో ఎదుగు నిమిత్తం అంట వాక్యం అనే పాలును అపేక్షించుకోవాలట. ఏం చేయాలి? మీరు ఎప్పుడైతే వాక్యాన్ని రిజెక్ట్ చేశారో, ప్రత్యక్షతను రిజెక్ట్ చేశారో, వాక్యం వద్దని అన్నారో, నష్టం కలుగుతుంది. అర్థమవుతుందా? కాబట్టి అవిధేయత అనేది మనలో ఏమవ్వకూడదు. ఏ చిన్న బాధ్యత అప్పగించినా, నేను మీకు గతంలో చెప్పాను, మరలా చెప్తున్నాను. ప్రారంభంలో ఇజ్రాయేలు ప్రజలకి చాలా బాగుంది. సముద్రం పాయలైపోయింది, అద్భుతం. పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, అద్భుతం. మారా మధురంగా మార్చబడింది, అద్భుతం. బండ నీళ్ళు ఇచ్చింది, అద్భుతం. పూరేళ్ళు వస్తున్నాయి, అద్భుతం. మన్నా కురుస్తుంది, అద్భుతం. ప్రైజ్ ది లార్డ్. అంతవరకు బాగుంది. ఇప్పుడు కొంచెం వాళ్ళకి కండిషన్ వచ్చింది. ఏంటి కండిషన్ అంటే ఆజ్ఞలు వచ్చినాయి. కొంతమంది ఎలా ఉంటారంటే, సంఘం నేను ఎప్పుడు చిన్నపిల్లలాగానే ఉంటాను, ఎప్పుడు ఏ బాధ్యతలు భరించను, ఎంతకాలమైనా అలాగే ఉంటానంటే అవుద్దా? నువ్వు ఎప్పుడో రక్షించబడిన తొలి దినాల్లో కొంచెం పడతావు, లేస్తావు, దైవజనుడు ఎత్తుకుంటాడు, చంకని ఎత్తుకుంటాడు, ఆడిస్తాడు, సందమాం చూపిస్తాడు, జాబీలు చూపిస్తాడు, అదిగా అంటాడు, ఇదిగా అంటాడు. ఎప్పుడది? ఎప్పుడండి? రక్షించబడిన తొలి దినాల్లో పడిపోతుంది కదా బిడ్డని ఎత్తుకుంటాడు. అవునా? మీ పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఎంతవరకు ఎత్తుకుంటారు మీ పిల్లల్ని? 15 సంవత్సరాల వయసు వచ్చి కూడా ఎత్తుకుంటారు. రేవులో తాడి చెట్లా ఎదిగిపోయాడు, కాలేజీకి వెళ్ళి ఇంటికి వచ్చి అమ్మా అన్నాడు అనుకో, ఆడుని ఎత్తుకోవడానికి నువ్వు ఇంకా బోల్డ్ బలమైన ఫుడ్ తినాలి, ఇంకా నువ్వు బలపడాలి కదా. హల్లెలూయా. చేతులు పైకి ఎత్తట్లేదు, చెప్పట్లేదు. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నాను మీకు? పాటలకి చాలా ప్రాధాన్యత ఉంది. ఆమేన్ చెప్పండి. నోరు తెరిచి పాడాలి, గట్టిగా చప్పలు కొడుతూ స్తుతించాలి, పాడుతున్న వారితో మనసు కలపాలి, ఆ పాడుతున్న పాటల యొక్క భావాన్ని గమనించగలగాలి. అందులో ఏ లిరిక్స్ ఉపయోగించారో, ఏ మాటలు ఉపయోగించారో వాటి అర్థం తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. దేవుణ్ణి పాడాలి. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నాను? నిర్లక్ష్యంగా దేవుని సంధికి మనం ఏం చేయకూడదు, రాకూడదంటే. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని సంధికి నిర్లక్ష్యంగా మనం ఏం చేయకూడదంటే రాకూడదు. మీరు చూడండి, నేను చెబుతున్నాను, ఇది మార్చి నెల కదండి, ఈరోజు ఎన్నో తారీఖు?
16వ తారీఖు. మీరు డిసెంబర్ వరకు మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రియులారా, డిసెంబర్ వరకు ఒక ఆశ పెట్టుకోండి ముందు. ఏమనంటే, నేను ఒక్క ఆదివారం కూడా మందిరానికి లేటుగా వెళ్ళను. అంటే ఏం చేయాలి? శనివారం నుంచి సిద్ధపాటు ఉండాలి. అది ఆదివారం సిద్ధపాటు అంటే అవదు. నువ్వు వంట వండుతావో, మేకకోళ్ళు వండుతావో, కోడికోళ్ళు వండుతావో, మనిషి కోళ్ళలో వండేస్తావు నాకు తెలియదు. అర్థమవుతుందా? వినండి. కానీ ఏమవ్వాలి? మందిరానికి లేటుగా మాత్రం. నేను ఆ కాళ్ళు వండానండి అందుకే రాలేదండి అంటే, నీ కాలు మందిరంలో మోపకుండా ఉంటే ఎలా అవుద్ది అంటే, మీరు గమనించాలి. మీ నరాలు ఇంజెక్ట్ అవ్వాలి. ఇది నేను త్వరితంగా ముందుకు వెళ్తాను ప్రియులారా. దేవుని కృపలో సమయం ఉంది కాబట్టి నేను కొన్ని విషయాలు తెలియజేస్తాను. పాటలకు ఏముంది? ప్రాధాన్యత ఉంది. అసలు ఈ భూమికి పునాది వేస్తున్నప్పుడు దేవుడు ప్రియులారా, దీనికి పునాది వేస్తున్నప్పుడు, ఇదంతా చేస్తున్నప్పుడు, ఈ భూమిని ప్రారంభిస్తున్నప్పుడు, సృష్టిని ప్రారంభిస్తున్నప్పుడు ఉదయ నక్షత్ర టీముని పిలిచి ఆ క్వైర్ టీం అంతా వచ్చి పాటలు పాడమన్నాడంట, కేకలు వేయమన్నాడంట, వాటి మధ్యలో స్తుతులు వేశాడంట, వాటి మధ్యలో పునాది వేశాడంట. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. అంటే మీకు గమనించాల్సింది ఏంటి తెలుసా? పాట ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు ప్రారంభిస్తున్నావో, న్యూ బిగినింగ్ అనమాట. పాట ఎప్పుడైతే పాడుతున్నావో, ఒక పాట పాడి ఆరాధన చేస్తున్నావో, క్రొత్తదేదో నీ జీవితంలో స్టార్ట్ అవబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏదో నీకు తెలియని కార్యం జరగబోతుంది, ఏదో కొత్తగా సృష్టించబడబోతుంది, ఏదో నీకు తెలియని అద్భుతం జరగబోతుంది, ఏదో నువ్వు తెలియలేని కార్యాన్ని పొందుకోబోతున్నావు. నేను ఇంకొక మాట చెప్పాలంటే, ఒక పాట పాడితే ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు, ఎదురు చూడొచ్చు. హల్లెలూయా. పిల్లలు చూడండి, పిల్లల దగ్గర అది బైబిల్లోంచి వచ్చిందని మనం అనుకున్నారా? పిల్లలు వచ్చి తల్లిదండ్రులు పాడు, మనం పాడవు కదా పాట పాడంటే పాడతారు, చేతులు కట్టుకుని పాడేస్తారు. నువ్వు పాట పాడితే నీకు 5 స్టార్ ఇస్తాను, పాట పాడితే డైరీ మిల్క్ ఇస్తాను, పాట పాడితే పుస్తకం మిల్క్ ఇస్తాను. ఇలాగ మొత్తం మీద ఏం చేస్తారు చెప్పండి? పాటలు పాడించుకుంటే ఖచ్చితంగా పాట పాడిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తారు? లంచం ఇస్తారు. మనకి దేవుడిచ్చిన ఆయుధం ఏంటంటే, నీకు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నీ స్వరం, ఎవరికి ఇష్టమైపోయినా అండి, మనకు ఒక అద్భుతమైన రూమ్ ఒకటి ఉంది. అదేంటంటే బాత్రూమ్. తలుపు వేసుకుని శుభ్రంగా ఎంతసేపు అయినా దేవుడిని మనం ఏం చేయొచ్చు? కొత్త పాటలు. నేను ఒక మాట చెప్తానండి, మీరు ఏమనుకోరుగా, దేవుని బిడ్డలైన వాళ్ళ నోట్లో ఎప్పుడూ కూడా జయధ్వని, ఆనందధ్వని, పాట ఉండాలి. పాట ఏం చేస్తా తెలుసండి? హృదయాన్ని సిద్ధపరుస్తుంది. ఒబేదేదేమో ఇల్లు ఎందుకు యోగ్యముగా మార్చబడింది? ఒబేదేదేమో పాటకుడు అంట. పాటకుడు. మీ జీవితంలో పాట పాడండి, ఆరాధన చేయండి. ఏదైనా వ్యాపారం చేస్తున్నారు, డల్గా ఉంది, ఏ క్లాస్ అని పాట ఒకటి ఎత్తండి. నిజమండి, పాట పాడండి. ఎందుకంటే మీలో చాలామంది సరిగా పాటలు పాడట్లేదు. ఎంత దారుణం, ఎంత బాధ, ఎంత సిగ్గు, అవమానకరం అంటే పాటలు రాసి పాటలు పాడి ఆరాధించే పాస్టర్ గారి సంఘంలో ప్రజలు ఏం చేయట్లేదు. మొన్న మీరందరూ స్త్రీల మీటింగ్కి వెళ్ళారు కదా, వెళ్తే నేను ఇక్కడ కూర్చున్నాను. చరణం నేను ఒక చిన్న పని చేసి కూర్చుని ఇక్కడ బైబిల్ చదువుకుంటూ కూర్చుని బైబిల్ చదువుకుంటున్నాను. పాటను పడుతుంది ఎక్కడి నుంచో నాకు. ఏ పాట? మాటలలో చెప్పలేనంత అని పడుతుంది. ఎవరు పాడుతున్నారు, ఎక్కడి నుంచి పాడుతున్నారు, వెంటనే బయటికి వెళ్ళిపోయానండి. మరి మంద కదా, కనెక్ట్ అయిపోతాం ఆటోమేటిక్గా. తెగ పాడేస్తున్నారండి ఆ పాట. నాకు సంతోషం అనిపించింది. ప్రభువా, ఈ అల్పుడు అర్భకుడు రాసిన పాట అనేక మంది పాడుకోవడానికి సంఘాల్లో కృపనిచ్చావు ప్రభు. నువ్వెంత గొప్ప దేవుడు ప్రభు. పిల్లరా, నేను ఈ మాటలు మీకు చెప్పాలనుకున్నాను. ఈరోజు పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయా? అన్నీ మూతపడిపోయినాయా? ఎటు కూడా నేను స్తుతి కోసం చెప్పట్లేదు, ఇంకా స్తుతి కూడా ఉంది ఇందులో. పాట, కేవలం పాట. నేనేం చెప్తున్నాను? పాట పాడితే న్యూ బిగినింగ్ అనమాట. కొత్తది క్రియేట్ అవ్వబోతుంది, కొత్తది స్టార్ట్ అవ్వబోతుంది. దేవుడు ఏంటంటే, ఇప్పుడు దేవుడు మూలరాయి ఆస్థానాన్ని వేసేసి వెళ్ళిపోతాయని ఎవరు అడుగుతారండి? ఎందుకు నువ్వు అక్కడ పాటలు పాడించలేదు, ఆరాధన ఎందుకు చేయించలేదు అడిగేవాళ్ళు ఎవరున్నారా? అంటే దేవుడు ఏదైనా ఒక కార్యం చేయాలి. ఆయనే స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు, ఆయనే కార్యము చేయాలి. ఇంత పెద్ద సృష్టి, చిన్న ప్రాజెక్ట్ అండి ఇది. పోలవరం ప్రాజెక్ట్ అంటారు, ఇది ధవళేశ్వరం బ్యారేజ్ అంటారు, ఇది అసలు ఇంత పెద్ద ప్రాజెక్టు వర్క్. ప్రియులారా, నాకు ఇప్పటికి విచిత్రమే. ఆ మట్టి మనం చూస్తున్నాం, దానికి ఏ మెటీరియల్ వాడి దేవుడు తయారు చేశాడు? అసలే
ఆకాశం ఉంది, ఆకాశానికి వాడిన మెటీరియల్ ఏంటిది? ఫైబరా, చెక్క, ప్లాస్టికా, చెప్పండి, ఉక్క, ఏం మెటీరియల్ అసలు అది? ఏం వాడాడో మనకి తెలియదు పిల్లరా. ఎవరైనా మట్టిని సొంతంగా తయారు చేయమనండి. ఒక వ్యక్తి దేవుడు చేసినట్టు, దేవుడే పెద్ద గొప్ప, నేను చేస్తాను, బొమ్మను చేసి నేను ఊపిరిదేస్తాను అన్నాడంట. సరే, దేవుడు చేసిన సృష్టిలో ఏది పట్టుకోకుండా నువ్వు బొమ్మను తయారు చేయి అన్నాడంట. చేసేస్తాను చూడండి అని త్వరితంగా వెళ్ళి ఒక అచ్చు తెచ్చాడు. ఆ అచ్చు ప్లాస్టిక్ అచ్చు. ఆ ప్లాస్టిక్ ఎవరు తయారు చేసింది? మట్టి తీసుకొచ్చింది లేస్తున్నాడు. మట్టి ఎక్కడిది? చెప్పండి. నువ్వు దేవుడు తయారు చేసింది ఏది పట్టుకోకుండా చేయి బాబో అన్నారంట. అవుద్దా? ఎవడైనా మనిషి భూమి మీద ఏదైనా చేయాలంటే దేవుడు చేసిన దాన్నే వాడుకుని దాన్ని ఉపయోగించే చేయాలి. మీ జీవితంలో పరిస్థితులన్నీ మబ్బు విడిపోయినట్టు విడిపోవాలంటే, పరిస్థితులన్నీ మారాలంటే, క్రొత్తగా ఏదైనా జరగాలంటే ఆమేనండి, పాట పాడాలి. ఏం చేయాలి? పాట పాడండి. మంచి మంచి పాటలు ఎంచుకోండి, క్రొత్త క్రొత్త పాటలు నేర్చుకోండి, ఆ పాటలు పాడండి. ఆమేనంటలేదు ఎవరో. నీ స్వరం ఎవరికి నచ్చదో, నీ భర్తకే నచ్చదా, పిల్లలకే నచ్చదా, భార్యకే నచ్చదా, ఏం పర్లేదు, డోంట్ వరీ. అసలు నువ్వు ఎక్కడ పాడుతున్నావో వినగలిగిన, దీర్ఘశాంతం కలిగిన, ఓపిక కలిగిన దేవుడు మనకున్నాడు. నువ్వు ఎలా పాడిని అంటాడు. ఆ స్వరానికి స్పందించే గుండెకాయ ఉంది పైన. నీ స్వరానికి ఎవరో స్పందించకపోవచ్చు, కానీ స్పందించే దేవుడు ఉన్నాడు. నాకేమొచ్చన్నా హి హి అనకండి, దేవుడు వింటాడు, నీ పాట కూడా వింటాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఒక రాహాబు వేష చెప్పిన స్తుతులు, దేవుని గణపరిచిన విధానం, దేవుడు ఏం చేశాడంటే విని ఆ ఇంటికి రక్షణ ఇచ్చాడండి ఆయన. త్వరితంగా కొంచెం ముందుకు వెళ్దాం ప్రియులారా. దినవృత్తాంతాలు 2వ పుస్తకం 7వ అధ్యాయం 5-6 వాక్యాలు చదివి పెట్టండి. రాజైన సొలొమోను 22,000 పశువులను 120,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవా ధర్మములలో నిలుచుచుండగను, లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుచుండగను, యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను, ఇశ్రాయేలీలందరూ నిలిచియుండగను, రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. పాడుతుండగా, ఆరాధిస్తుండగా, స్తుతిస్తుండగా, మరలా వింటున్నారా? రాజైన దావీదు కల్పించిన అండి యెహోవా గీతములు అంటండి. ఆమేన్ చెప్పండి. దావీదు పాస్టర్ గారు రాసిన పాటలు అంటండి. వాళ్ళ అబ్బాయి సొలొమోను దేవుని మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్నప్పుడు, అరే బాబు మిమ్మల్ని క్వైర్ టీం కింద పెట్టారుగా మా నాన్నగారు రాసిన పాటలో మొన్న ఒకసారి పాడారు చూడండి, నేను ఉన్నప్పుడు పాడారు, ఆ పాట తీయండి ఒకసారి. అదే 62, 72 ఉంటుంది చూడండి, ఆ పాట తీసి ఒకసారి ఆ పాట పాడండి బాబు అన్నాడంట. ఆ దావీదు గారు రాసిన పాటలో మందిరం ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు, మందిరాన్ని నిర్మిస్తున్నప్పుడు, ప్రియులారా మందిరాన్ని కట్టేసి దాని ప్రతిష్ఠత దేవునికి దాన్ని సమర్పిస్తున్నప్పుడు ఏం చేశారంటే ఆ పాటలు పాడి దేవుణ్ణి ఆరాధన చేస్తుండగా స్తుతుల మధ్య, జయధ్వనుల మధ్య, పాటల మధ్య, స్తోత్రాల మధ్య దాన్ని ఇనాగ్రేట్ చేశారంట, రిబ్బన్ కట్ చేశారంట. ప్రియులారా ఆమేన్ చెప్పండి. అంటే ప్రతిదానికి కూడా ఏదైనా ప్రతిష్ఠ చేయాలన్నా, ఇప్పుడు చూడండి మందిరంలోకి మనం మందిరం ప్రతిష్ఠ చేసి లోపలికి వెళ్తాం, అల్లెలు సోదరం అల్లె అనం పాటెత్తుకుంటాం. ఇజ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన పరిశుద్ధ 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 ప్రభువా. అసలు ఈ పాట ఎవరో పాడుకుంటలేదు. దేనికి సెట్ చేయరు తెలుసా? పెళ్లి కూతురుని తీసుకొచ్చినప్పుడు సెట్ చేయాలంట. ఎంత అద్భుతమైన పాట అండి. పరిశుద్ధ 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 ప్రభువా, వరాదూతలైనా నిన్నేం చేయలేరు. హల్లెలూయా. లేకపోతే ఇంకో పాట పాడతారు. ఆ పాట కెరూబులు సిరాపులు
కదా. అసలు పాట పాడకుండా చూడండి, నాకు అనిపిస్తుంది అసలు పాటలు ఎవరు కనిపెట్టారు? పాట లేకుండా కూటమి అవుద్దా? ఎక్కడన్నా మీరు పాట పాడకుండా కూటమి చూడండి, చప్పగా బాగోదు అసలే. ఏమి వేయకుండా ఉడకబెట్టుకున్న పప్పులాగా ఉంటుంది. ఏమి లేకపోతే కూటంలో పాట లేకపోతే, ఆరాధన లేకపోతే, దిగులుగా ఉన్నాం, బెంగగా ఉన్నాం, ఆందోళనగా ఉన్నాం, పాట పాడి చూడండి. దాన్ని ప్రతిష్ఠించడానికి, మందిరాన్ని ప్రతిష్ఠించడానికి ప్రియులారా, రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములు పాడుతున్నారు. ఫిక్స్ అయిపోయిందంటే ఇంక ఈ పాట పాడాలి. అసలు దావీదు కీర్తనలు ఎంత ఫేమస్ అంటే చూడండి, ఎవరైనా చనిపోతే మనం ఏ కీర్తన చదువుతాం? 90వ కీర్తన చదువుతాం. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం. ఎప్పుడో పాడి వెళ్ళిపోయాడు పాట, అది ఎప్పుడో వ్రాసి వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి. ఇప్పుడు కూడా మనకు అవే దిక్కు. ఎవరైనా ఆశీర్వదించబడాలి, బ్లెస్ చేయాలనుకోండి, 127వ కీర్తన, 128వ కీర్తన, అవి చదివితేనే కానీ గిట్టుబాటు అవ్వదు మనకి. చిన్న చిన్న పాటలు అవి, అవునా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎలాగుండు ఇలాగ ఆశీర్వదించబడతారు. నీ లోగుటు నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి బలం ఉంటుంది, నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు. ఆ మాట అంటే తప్ప కేకు మొక్కించినట్టు ఉంటుంది. అది అంటే తప్ప అతనికి ఏమవుదో తృప్తి. అలా ఫిక్స్ చేశాడండి, అంత ఫేమస్ అయిపోయినండి పాటలు. హల్లెలూయా. ఒకసారి పెద్ద పెద్ద దైవజనులు అందరిది కూడా కాన్ఫరెన్స్ జరుగుతుందంటండి, నాయకులందరికి సంబంధించిన కాన్ఫరెన్స్ జరుగుతుందంట. వేరే వేరే దేశం, జపాన్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో నాయకులు వచ్చారు. వాళ్ళెవరికి తెలుగు రాదంట. ఈసన్ గారికి ఒక పాట పాడమని ఇచ్చారంట ఆ కాన్ఫరెన్స్లో. ఇస్తే ఆయన పాట పాడితే ఒక పెద్ద ఆ మొత్తం దాని అంతటికి కూడా ఒక నాయకుడు ఉన్న వ్యక్తి వచ్చి ఆ కన్వీనర్ని లీడ్ చేస్తున్న వ్యక్తిని అడిగాడంట, మీరు ఏమనుకోకపోతే సార్ ఆ పాట పాడిన వ్యక్తిని ఒకసారి ఆ రూమ్లోకి వస్తే ఆయన కాళ్ళు కడగాలనుకుంటున్నానండి, దేవుడు నాకు ఆయన కాళ్ళు కడగాలని చెప్పాడండి. హల్లెలూయా. దేవుడు నాకు ఆయన కాళ్ళు కడగాలని చెప్పాడండి, కాళ్ళు కడుగుతానండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అడిగితే ప్రియులారా, అప్పుడు వద్దొద్దండి అయ్యి బాబు, ఆయన యేసన్ గారు నాకు వద్దొద్దు, నేను ఒప్పుకోను బాబు, అలా కాళ్ళు కడుగుతాం అది ఇది అంటే, అప్పుడు అన్నాడంట, సార్ నేను జపాన్ దేశం నుంచి వచ్చానండి, మీకు ఒక మాట చెప్తాను, అప్పుడు మీరే ఒప్పుకుంటారు. నువ్వు భారతదేశం వెళ్తున్నావు కదా, భారతదేశంలో నాకు ప్రియమైన కుమారుడు ఉన్నాడు, అతను నన్ను పాడి ఆరాధిస్తూ ఉంటాడో, అది ఆ కుమారుడు యొక్క కాళ్ళు నువ్వు కడగాలని దేవుడు చెప్పాడంట. జపాన్ దేశంలో ఉన్న వ్యక్తికి భారతదేశం అంటే పాటలు పాడే వ్యక్తి, ఆరాధించే వ్యక్తి, స్తుతించే వ్యక్తి ఎంత ప్రియమైన వాళ్ళు దేవునికి. మరి నేను ప్రశ్న అడుగుతాను, పాటలు అయిపోయిన తర్వాత వచ్చేవాళ్ళు, స్తోత్ర ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చేవారు అండి, స్టార్టింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత వచ్చేవారు, ఆరాధన అయిపోయిన తర్వాత వచ్చేవారు, ప్రియమైన వాళ్ళ కాదా? మీరు చెప్పండి, నేనేమంటలేదు మిమ్మల్ని. ప్రియమైన వాళ్ళ అది మొత్తం తీసిపడేసాడ దేవుడు? తీసిపడేయలేదు, ప్రియమైన వాళ్ళు కాదు అనండి. అది మరి ఎవరంట? అది ఏ గుంపో మరి. ఎందుకంటే ఇప్పుడు మెతుషాల 969 సంవత్సరాలు బ్రతికాడండి. ఇంకొక చోట ఎక్కడ మెతుషాల పేరు ఉండదు. మరి ఇంకొకటి 969 సంవత్సరాలు పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుని బ్రతకడం చిన్న పనా? మరి ఏమైనా ఉపయోగం ఉందా? ప్రియమైన వాళ్ళు కాదు, అంత సీరియస్గా చూస్తున్నారు ఏంటండి? 9:30కి వచ్చిన వాళ్ళు, 9:40కి వచ్చిన వాళ్ళు, ఆరాధన అయిపోయింది వచ్చిన వాళ్ళు ఆ వైపు మిల్లుమని చూస్తున్నారు. ఇలాగ అలాంటి చూపులకు భయపడే రకం కదా నేను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసయ్య ప్రేమ చూపులు ఉండగా మనుషులు ఎన్ని చూపులు చూసినా మనకి ఏ భయం లేదు. నువ్వు ప్రియమైన వ్యక్తిగా దేవునికి మారాలంటే ఎలాగా? పాట. ఒక శుక్రవారం ఇలాగే ఆరాధన చేస్తుంటే ఆ చరణం వచ్చిందండి, నీవే నన్ను ప్రేమించావయ్యా, నా కొరకు ప్రాణం ప్రియతమా నిన్ను ప్రేమిస్తున్నాను నా ప్రియా. నాకు ఈ పదాలు పెట్టొచ్చో లేదో నాకు తెలియదండి, కానీ యేసన్న గారి పాటలో ఒక పాటలో ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియమార నిన్ను చేరాలని, ప్రియతమా ప్రియా అని ఆ పాటలో ఉంటుందండి. ఏ పాట? యేసయ్యా నా ప్రియా
ఎప్పుడో నీ రాకడ వచ్చే వరకు కూడా ఆ దైవజుండు అంటే ఆయనకి దైవజుండికి ప్రియమైన బంధం ఉందంటండి. నేను అసలు మినిస్ట్రీ ఎలా డెవలప్ అవ్వడానికి, మన పరిచయలు వృద్ధి పొందడానికి, ఏ పరిచయను వృద్ధి పొందడానికి సీక్రెట్ ఏంటంటే ప్రేయరు, పరిశుద్ధ జీవితం. పాట కూడా చాలా ప్రాముఖ్యం. పాట చాలా ప్రాముఖ్యం. పాటల పుస్తకాలు కొనుక్కోండి, పాటలు చూసుకోండి, ఆ పాటలు పాడండి, దేవుని ఆరాధన చేయండి. ఖాళీ దొరికితే పాటలు పాడండి. మీరు కూర్చొని ప్రార్థన చేసుకుంటారు చూసారు, చాలాసార్లు బైబిల్ చదువుతారు చూసారా, కూర్చొని ఎవరన్నా పిలిచి ఇదిగో మా ఇంటికి వస్తావు ఈరోజు అని అడగండి. ఎందుకు? వాళ్ళ కోసం వీళ్ళ కోసం చెప్పుకుంటా కాదు. 10 పాటలు పాడదాం మా ఇంటికి రా ఈరోజు, లేదంటే మందిరంలోకి వెళ్దాం మనం. ఎందుకు? ఎవరో ఒక పిల్లోడో లేకపోతే కాంగో కొట్టమని నేను కూడా కొడతాను, లేకపోతే ఏదో ఒకటి నేర్చుకుంటాను. మనము 10 పాటలు పాడుకుందాం, కొత్త పాటలు నేర్చుకుందాం. విషయం చెప్పనండి, ప్రారంభ సంఘాల్లో ఎలాంటి ఆసక్తే ఉండేదండి. ఇప్పుడు పాట వస్తుందండి, ఇయర్ ఫోన్ పెట్టుకుని ఇళ్ళలో ఊగిపోయి అది పెట్టేసుకుని ఇలా చూసుకుని టిక్కమని స్క్రీన్ షాట్ తీసేసి టక్కమని సాయంత్రం పాడేస్తున్నారు. అందులో 150 తప్పులు అండి, 500 అపశృతులు పాడేస్తున్నారు. అంతే. ప్రాక్టీస్ లేదు దేనికి? సాధన చేయాలి, పాడాలి, పదే పదే పాడుకోవాలి. అర్థమవుతుందా? చాలాసార్లు మీరు ఆరాధన చేయలేకపోవడం గల కారణాలు ఏంటో తెలుసా? ఒకటి, గుండె నిండా యేసయ్య మీద ప్రేమ లేకపోవడం. రెండోది, పర్సనల్గా మీరు ఏం చేయాలి? ఆరాధన చేయాలి. దేవుడు పర్సనల్గా దేవుని స్తుతించాలి, వ్యక్తిగతంగా పాటలు పాడుకోవాలి. నేను చెప్పానుగా, ఎవరికి నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి. చూడండి, ఒక మాట అడుగుతాను, ఎంతమంది స్త్రీలు ఇంటి దగ్గర వంట చేస్తున్నారు? అయ్య బాబోయ్, పూర్తిగా ఎత్తండి. ఎంతమందికి వచ్చు వంట? ఏదో ఒకటి, టీయో కాఫీయో చారో తాలింపు ఏదో ఒకటి రాదా? ఎత్తండి, పూర్తిగా చేతులు ఎత్తండి. సరే, అలాగే ఉంచండి. మీరు చేసే వంట మీరే తింటున్నారా? వంటలు వదిలేసి నచ్చట్లేదని బయట నుంచి ఏం తెచ్చుకుంటున్నారా? తినగలుగుతున్నారా? అయితే వినగలుగుతారు మీ స్వరం కూడా. మీరు మీ వంట మీరు తింటున్నారుగా, మీ స్వరం కూడా మీరు ఏం చేస్తారో. నేను అన్నానుగా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినంటే నచ్చదు కొంతమందికి. నా స్వరం నచ్చని వాళ్ళు బోడు మంది ఉన్నారు, నా పాట అంటే ఇష్టం లేని వాళ్ళు బోడు మంది ఉన్నారు, నా ఆరాధన అంటే నచ్చని వాళ్ళు బోడు మంది ఉన్నారు. నాకు ఎందుకంట? నేను వాళ్ళ కోసం పాడుతున్నానా? చెప్పరేటండి. వాళ్ళ కోసం ఆరాధన చేస్తున్నానా? నేను పాడుతున్న పాటలన్నీ నా కోసం యేసయ్యని ఆరాధన చేసుకోవడానికి రాసిన పాటలు. ఎవరికి నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి, ఎవరికి ఇష్టమైతే ఏంటి, ఇష్టం అవ్వకపోతే ఏంటి. అంతే. నువ్వు కూడా పాట రాసుకో. ఎవరికి నచ్చినా నచ్చకపోయి నువ్వేం చేయాలి? ఎవరన్నా నచ్చలేదన్నారనుకో, నిజమే బ్రదరు, మంచి మాట చెప్పి, నేను మీకోసం రాయలేదు, నేను దేవుణ్ణి ఆరాధించుకోవడం రాశాను. మీకు నచ్చదని నాకు తెలుసు. ట్యూనింగ్ కూడా మీరే కట్టేయండి, నాకు ఇవ్వకండి. గట్టిగా వెళ్ళి చెప్పండి హల్లెలూయా. వాళ్ళంటే పాటల మధ్య, స్తుతుల మధ్య, ఆరాధన మధ్య ప్రియులారా, వారు చేసిన పని ఏంటంటే మందిరానికి ప్రతిష్ఠించారంటే. పాటలు పాడుతున్న వారి జీవితాలు, ఆరాధిస్తున్న వారి జీవితాలు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంటాయి ప్రియులారా. మామూలుగా ఉండదండి. ఒక పాట ద్వారా ఒక తమ్ముడికి ఎంత కృప వచ్చిందంటే ప్రపంచ దేశాలన్నీ తెలిసిపోయిందండి ఒకే ఒక పాట ద్వారా. బాలసుబ్రహ్మణ్యం గారు అంత ఫేమస్ ఏంటండి? బయట ఏంటండి? పాటలు పాడే వాళ్ళకు ఉన్న కృప వేరండి. మీరు పాడతారు కాబట్టి చెప్తున్నారని అనుకోకండి. పాటల ద్వారా వచ్చే ఆశీర్వాదం మీకు చెబుతున్నాను. చూడండి, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 10-11 వాక్యాలు చదివి పెట్టండి. కాబట్టి శిల్పకారుడు యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకొనిన వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీయులు చేయి తాళములతోనూ నిలబడి యెహోవాను స్తోత్రము చేసిరి. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. ఒక కార్యం ఏది చేయాలన్నా ప్రియులారా, స్తుతులు, ఆరాధన, పాటలు అనండి. స్తుతులు, ఆరాధన, పాటలు. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారో మనం ఒక్కసారి కూడాను, ఇజ్రాయేలు ఎడల నీ కృప నిరంతరముండును గాక.
మీరు ఉదయకాలం లేచి ఒక 100 సార్లు అయినా అనుకోవచ్చు, అయ్యా మా ఎడల నీ కృప నిరంతరముండును గాక, మా ఎడల నీ కృప నిరంతరముండును గాక, మా ఎడల నీ కృప నిరంతరముండును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట అనండి, మా ఎడల నీ కృప నిరంతరముండును గాక అని 2 చేతులు పైకెత్తి చెప్పండి. అరిచినట్టు చెప్పొచ్చుగా. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నారంట ప్రియులారా, పాడుతున్నారంట. అసలే అలాగ స్తుతులు చెబుతూ ఉంటుండగా, స్తోత్రాలు పాడుతూ ఉంటుండగా, దావీదు నిర్ణయించిన పాటలు పాడుతూ ఉంటుండగా ప్రియులారా, మందిరానికి ఏం చేశారంటే మూలరాతిని వేశారంట, పునాది వేశారంట. నేను ఒక మాట చెప్పనా, మందిరం అంటే మనమే. అసలు మన జీవితానికి పునాది ఏమై ఉండాలి? స్తుతి, పాట, ఆరాధన. స్తుతి, పాట, ఆరాధన. ఇంకొక మాట చెప్పనా, మనం పాడాలంటే పాడే పాటలు కూడా కొన్ని పాటలు మనం వినాలండి. ఎవరన్నా పాడుతున్నప్పుడు ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఎలా పాడుతున్నారో చూడాలి, ఎంత ఆత్మీయంగా పాడుతున్నారో చూడాలి, వారు పాడే పాటలో భావాన్ని గమనించాలి. రాజ్బాబు అని ఉన్నారండి, ఆయన పాడే విధానం నేను గమనించాను. ఒకసారి జెఫెనీ అయ్య గారు, నేను ఇంకా కొంతమంది సేవకులు కూర్చుని రూమ్లో మాట్లాడుకుంటున్నాం. రాజ్బాబు గారి గురించి సందర్భం వచ్చింది, ఏసన్ గారి గురించి సందర్భం వస్తే అప్పుడు నేను అన్నాను, అన్న రాజ్బాబు గారు పాడే విధానం ఎలా ఉంటుందో తెలుసన్నా అన్నాను. అన్నకు తెలుసులే అంటే చెప్పినానంటే, యేసు ప్రభుని ముందు పెట్టుకుని, యేసు ప్రభు ఇక్కడే నిలబడ్డాడు, ఈయన పాడుతూ ఉంటుంటే యేసు ప్రభు ఎంత పరవశం అయిపోతాడో, ఎంత ఆనందపడతారు అలా పాడతారంటే అన్నారు. 100% కరెక్ట్ నాన్న, నిజమే. ఆయన మన పాట ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? దేవుడు వింటున్నాడో, దేవుడు ఆలకిస్తున్నాడో, దేవుడు ఆమోదముద్ర వేస్తున్నాడో, దేవుడు కోరుకుంటున్నాడో, ప్రైజ్ ది లార్డ్, దేవుడు సంతోషపడిపోతున్నాడో అన్నట్టుగా ఉండాలి ప్రియులారా. దేవుడు పరవశం అయిపోతున్నాడు, నా పాట వింటున్నాడు, ఇక్కడ దేవుడు విన్నాడు అనే కాన్సెప్ట్తో పాడితే ప్రియులారా, దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఇచ్చిస్తాడన్నమాట. నీ జీవితానికి పునాది లేదా? అటు ఇటు ఊగిపోతున్నా నీ భక్తి జీవితానికి? సరిగ్గా స్టెబిలిటీగా ఉండలేకపోతున్నావా? స్థిరంగా ఉండలేకపోతున్నావా? ఒక పునాది అంటూ లేదా? అయితే నేను చెబుతున్నాను, పాటలు పాడు. నా జీవితంలో ఒక పునాది లేదు, అటు ఇటు ఊగిపోయేది నా జీవితం, ఎటుగాలేస్తే అటు వెళ్ళిపోయేది. నాకు పునాది వేసింది, నిలబెట్టింది ఏంటంటే స్తుతులు, పాటలు, ఆరాధన, దేవుని గొప్ప చేయడం. అదే నా జీవితాన్ని ఇలా ఒక స్తంభంలా నిలబెట్టిన ప్రియులారా కదా. అటు ఇటు ఊగిపోయిన దావీదు జీవితాన్ని నిలబెట్టింది ఏంటి? గొర్రెల కాపరైన దావీదు జీవితానికి శాశ్వతమైన కృపిచ్చి ఒక పునాది వేసి స్థిరంగా నిలబెట్టింది ఏంటంటే పాటలే, ఆరాధనే, స్తుతే, జయధ్వనులే కాదండి. దావీదు జీవితంకి అంత పునాది ఉందా? బ్యాక్గ్రౌండ్ ఉందా? చెప్పండి. ఫస్ట్ గారు బ్యాక్గ్రౌండ్ లేదండి మాకు, పాడుతుంటే ఎవరు ఎంకరేజ్ చేయట్లేదండి, యూట్యూబ్లో ఎవరు పెట్టట్లేదండి అనకండి. ఒక మాట చెప్పనా, ఒక 5-6 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాల నుంచి యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నీ బాగా ప్రబలని. అవి లేనప్పుడు కూడా నేను చాలా చోట్లకి ఆరాధన చేయడానికి, పాటలు పాడడానికి, వాక్యం చెప్పడానికి చాలా చోట్లకి వెళ్ళానండి. మరి ఎలా తెలుసు? దేవుడు తెలియజేస్తాడు, దేవుడే ఇచ్చిస్తాడు, దేవుడే గొప్ప చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొకటి, పాడేటప్పుడు ఎప్పుడైనా బలమంతా ఉపయోగించి చప్పట్లు కొడుతూ స్వరమంతా తెరిచి దేవుడిని ఏం చేయాలి? ఒకసారి పాడదామా అలాగా? జీ మైనర్ స్వరమంతా తెరవాలి, బలమంతా ఉపయోగించి చప్పట్లు కొట్టాలి. గట్టిగా హల్లెలూయా. పాడేదా హల్లెలూయా, ఇంకా చప్పట్లు ఇంకా కొట్టగలరు. సదా పాడేదా హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం యేసునాథుని, యేసునాథుని స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం
ఈ జయధ్వనుల మధ్యలో, స్తుతుల మధ్యలో, స్తోత్రాల మధ్యలో, ఆరాధన మధ్యలో, పాటల మధ్యలో మందిరానికి ఏమేశారంటే పునాది. నేను చెబుతున్నాను, నీ ఆర్థిక పరిస్థితులకు ఒక పునాది లేదా? ఎటుపడితే చెదిరిపోతున్నాయా? నీ ఆరోగ్యానికి ఒక పునాది లేదా? నీ వ్యవసాయానికి ఒక పునాది లేదా? నీ జీవితానికి ఒక పునాది లేదా? కుటుంబ జీవితానికి ఒక పునాది లేదా? నేను చెబుతున్నాను, వ్యక్తిగతంగా పాడండి, ఆరాధన చేయండి, దేవుని గొప్ప చేయండి, క్రొత్త పాటలు నేర్చుకోండి. ఇంకొక మాట ఏంటంటే, సంఘముతో కలిసి కూడా సమాజంగా మనం ఏం చేయాలి? దావీదు అంటాడు ఒక చోట, సమాజం మధ్య యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. సమాజం మధ్య అంటే అందరితో కలిసి పాడాలి. ఎవరు పాట ఎత్తినా మీకు పాడే అవకాశం, ఆరాధించే అవకాశం, దేవుని స్తుతించే అవకాశం ఎక్కడొచ్చినా పోగొట్టుకోకూడదు. ఎక్కడ అవకాశం దొరికినా ఏం చేయకూడదంటే పోగొట్టుకోకూడదు. దేవుని స్తుతించాలి. ఎక్కడైనా ఒక సభలకు వెళ్ళారు, ఎవరైనా మంచిగా ఆరాధన చేస్తున్నారు, దిక్కులు చూడకండి, సెల్ ఫోన్తో ఆడకండి, పిల్లలతో ఆడకండి, అటు ఇటుకు వెళ్ళకండి, ఊరకే తిరగకండి. ఏమవుతున్నారు కొనుక్కుందాం. ఒక్కొక్కరు ఉంటారండి, కూటమంతా అయిపోద్ది, వాక్యం అంతా అయిపోద్ది, పేరుకి ఊరికి ముందే బయలుదేరి వచ్చేస్తారండి. ఎక్కడికి? కూటంకి. ఇక్కడేమో బెల్లవచ్చు బేరం ఆడతారు, అక్కడేమో పెన్నులు బేరం ఆడతారు, ఆ ఎదరికెళ్ళి ఖర్జూరం బేరం ఆడతారు, జీళ్ళు బేరం ఆడతారు. మొన్న మీటింగ్కి వెళ్తే వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారండి, బయటికి వెళ్తున్నారు, వెళ్తూ ఇంత పుచ్చకాయ ముక్కలు అట్టుకుని ఆ మీటింగ్లో ఆయన కొరుక్కుంటూ తింటూ వెళ్తున్నారు. వెళ్తామే, ఏదో అర్జెంట్ అయిపోయి వెళ్తున్నారు, ఈ పుచ్చకాయ అవసరమా చెప్పండి? పరిస్థితి ఎలా ఉన్నా చూడండి. దేవుని సందులో భయం ఉండాలి అండి. పిల్లలకు కూడా కుక్కయ్య కూడా తీసుకొచ్చి ఆ కొద్దిసేపు వాళ్ళని ఆకలితో ఉండనివ్వాలి, కొంచెం భయపడనివ్వాలి, ఆకలి వేయనివ్వాలి. దేవుని సందులో అలా అలవాటు అవ్వాలి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏమవుతారో తెలుసా? పెద్ద అమ్మో, దేవుని సందులో ఏది పడితే తినకూడదు, దేవుని సందుకి ఎలా పడితే అలా వెళ్ళకూడదు, దేవుని సందులో ఎలా పడితే అలా ఉండకూడదు అని ఒక భయము, గాడ్ ఫియర్నెస్ అనేది వారిలో ఏమవుతుందంటే వస్తుంది పిల్లలు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ భయం వచ్చి వారు ఏం చేస్తారంటే దేవుని కొరకు ఏం చేస్తారంటే నిలబడతారు, దేవుని కొరకు పని చేస్తారు, దేవుని కొరకు ఖర్చు అవుతారు. హల్లెలూయా, అర్థమవుతుందండి? హల్లెలూయా. అందుకే గంభీరంగా పాడడం, గంభీరంగా ఆరాధించడం, దేవుని స్తుతించడం, దేవుని గొప్ప చేయడం మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి. పాటల్లో గొప్ప శక్తి ఉంది, ఆరాధనలో గొప్ప శక్తి ఉంది, స్తుతుల్లో గొప్ప శక్తి ఉంది. పాటలు పాడడం ద్వారా ప్రియులారా ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం. మీ జీవితంలో ఆగిపోయినవి, జరగవనుకున్నవి, లేవనుకున్నవి, ఎప్పుడు ఇంకా ద్వారాలు ముయ్యబడిపోయినవి అనుకున్నవి ప్రియులారా మన జీవితంలో పాటల ద్వారా, ఆరాధన ద్వారా, స్తుతుల మూలంగా ద్వారాలు ఏమవుతాయంటే తెరవబడతాయి. హల్లెలూయా. చూడండి మీరు కీర్తనల గ్రంథం ఒకసారి అది అలాగే ఉంచి 15వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయం 21 చదవండి, తర్వాత 25 చదవండి. నిర్గమ 15:21 తర్వాత 25. మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మీరు తర్వాత 25 కూడా చదవండి. అతడు యెహోవాకు మొర్రపెట్టెను, అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీళ్ళు ఏమైనాయి అంటండి? మీకు చెప్పినట్టు గుర్తు, గతంలో చూడండి మారా ఉంది, అక్కడ మారా ఉంది. మారా ఉన్న సంగతి ఇంకా తెలియదు వీళ్ళకి. కానీ మారా కంటే ముందు ఏముందో తెలుసండి? పాట ఉందండి. మారా కంటే ముందు ఏముంది? పాట ఉంది, స్తుతులు ఉన్నాయి, ఆరాధన ఉంది. ఒక తంబురు లాంటిది పట్టుకుని మిరియాము నాట్యం ఆడుతూ దేవుని గొప్ప చేస్తూ పిల్లరా గంభీర ధ్వనులతో, జయధ్వనులతో పాడుకుంటూ వెళ్తుంటే వెనకాల ఉన్న టీం అందరూ కూడా మిరియామును ఏం చేస్తున్నారంటే వెంబడిస్తున్నారంట. చూడండి, అలా వెళ్తూ సంతోషంగా ఆర్భాటంగా పాడుకుంటూ వెళ్తే ఏ ఆశీర్వాదం వస్తుంది, ఏ దీవెన వస్తుంది అనుకుంటే ఏముందో తెలుసండి? మారా. చెప్పండి, మారా అంటే ఏంటి? చేదు. కొన్నిసార్లు మనం పాడుతున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు చేదైన అనుభవాలు కూడా ఏమవుతాయి? ఎదురవుతాయి. హల్లెలూయా. ముందు ఏమవుతాయి చెప్పండి? ఎదురవుతాయి. చేదు ఉంటుంది వెనకాల, మనకు తెలియదు. పాడేసాం, ఆరాధించాం, స్తుతించాం, దేవుని గొప్ప చేసాం, చేదు ఉంది. కానీ మనం పాడిన పాటలో దేవుని స్తుతించినందుకు
పరిష్కారం కూడా రెడీగా ఉంది. గట్టిగా చెప్పండి, పరిష్కారం కూడా ప్రియులారా సిద్ధంగా ఉందండి, సిద్ధంగా ఉంది. పరిష్కారం ఉందండి అక్కడ. అందుకే మీరు పాటలు ఏం చేయకూడదు, తేలిగది. ఏఆర్ స్టీవెన్సన్ గారు ఉన్నారు కదండి, ఆయన పాటలు పాడడానికి వెళ్తుంటారు చాలా చోట్ల. వినండి, వెళ్ళేటప్పుడు కొంతమంది అంటారు, ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం అంటారు. మెసేజ్ చెప్పే ముందు ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన సమయంకి వచ్చాం అంటారు. ఆ మాట అంటే ఆయనకి ఎంత కోపం వస్తుందంటే, కుదిరితే కనుక మైకి తీసుకుని ఇప్పుడు దాకా ప్రాముఖ్యమైన సమయం అంటే ప్రారంభ స్థుతుల నుండి ఏంటది ప్రాముఖ్యమైన సమయమే. ప్రాణం పాట నుండి ఏంటది ప్రాముఖ్యమైన సమయమే. హల్లెలూయా, చెప్పాలి బిగ్గరగా. నేను అంటాను, మారాలాంటి పరిస్థితులు ఎదురైనా మనకి పాట, ఆరాధన, నీ నోటిలో నూతన గీతం. హల్లెలూయా. మా నోటిలో నూతన గీతము, మా తలలపై నిత్యానందము ఉంచెను ప్రభువు అభిషేకించి. ఇది సత్యం. ఆమె భూమి మారిన, జలములు పొంగిన, కొండలు కదిలినా భయము లేదుగా. మారని దేవుడు ప్రైజ్ ది లార్డ్. చాలా బాగా పాడుతున్నారు. ఇంటికాడ కూడా మంచిగా పాడి దేవుడిని ఆరాధన చేయండి, మంచిగా పాడి దేవుడిని స్తుతించండి. కాసేపు మీ భర్తను కూర్చోమనండి, అండి కూర్చోండి అని అడగండి. ఏంటని అడిగితే ఒక పాట పాడుకుందామండి కూర్చోండి. ఇవన్నీ నాకే పెడతారు పాస్టర్ గారు, ఇవన్నీ అంటారు కదా. విన్న తర్వాత అండి కాసేపు కూర్చోండి అంటారు. నేను ఎక్కడికి మీటింగ్ వెళ్ళిపోతే ఏంటంటే ఒక పాట పాడుకుందాం కూర్చోండి అంటారు. ఎప్పుడు నేను రెడీగా ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళిపోతున్నప్పుడు. హల్లెలూయా. వాక్యం నాకు చెబుతారని మరలా ఎవరేమన్నా మీరు సంతోషంగా ఉండాలంటే, నేను ఎప్పుడైనా కసరాను అనుకోండి, మా పాస్టర్ గారు చెప్పారండి భర్తలు తిట్టినప్పుడు సంతోషంగా ఉండమని చెప్పారండి అని. హల్లెలూయా. అర్థమవుతుంది ప్రియులారా. పాట పాడుకోండి మీ భర్త, మీరు కూర్చొని. పాట ద్వారా ఎంత కార్యం జరుగుతుందో ఒక మాట చెప్పనా. చాలాసార్లు చెప్పాను, మరలా చెబుతున్నాను. మా చేతిలో ఏమో ఒక రూపాయి కూడా లేదు, ఇంటెందుకు కట్టడానికి డబ్బులు లేవు, చాలా అప్పులు ఉన్నాయి, చాలా రుణాలు ఉన్నాయి. ఎందుకో ఆ సమయంలో నాకు ఒక చోట గండేపల్లి అని ఒక ప్రాంతం వెళ్తే ఒక సిస్టర్ ఈ పాట పాడారు. స్తోత్రబలి అర్పించేదము మంచి యేసు మేలు. అగస్టిన్ గారు ఉన్నారు ఆ మీటింగ్లో. నేను మ్యారేజ్ అయింది నాకు కొత్త, అక్కడి నుంచి అక్కడికి మీటింగ్కి వెళ్ళాను. ఒక 2 days అంత అవుద్ది. అప్పుడు ఆయన అక్కడికి వస్తే ఫోన్ చేస్తే అక్కడి నుంచి దగ్గర అన్నవరం నుంచి అటు వెళ్తే ఆ సిస్టర్ ఆ పాట పాడితే నాకు బాగా నచ్చింది. ఆ పాట నాకు బాగా కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే పరిస్థితులు కూడా అలా ఉన్నాయి అప్పుడు ప్రతిరోజు ఉంటున్న చిన్న గృహంలో మంచి ఇల్లును ఇచ్చావయ్యా, వసతులన్నీయు కష్టించి పని చేయ కృప చూపి అప్పు లేకుండా చేసితివే. హల్లెలూయా. స్థలం ఉందా మీకు? పొలం ఉందా? బలం ఉందా? కలం ఉందా? వినండి, అయితే ఆ స్థలంలో ఇల్లు అవ్వట్లేదా, అది సేల్ అవ్వట్లేదా, ఈ పుస్తకం పాట కావాలంటే నేను ఇస్తాను, వెళ్ళి అక్కడికి వెళ్ళి పాట పాడు. విశ్వాసంతో అప్పులు ఉంటే కష్టించ పని చేయ కృప చూపి అప్పు లేకుండా చేశారు. పోనీ వ్యాపారం సరిలేదా, ఆ వ్యాపారం చూసి నువ్వేమని పాడాలంటే మంచి వ్యాపారం ఇచ్చావయ్యా స్తోత్రం, మంచిగా సేల్ అవ్వడానికి కృపనిచ్చావయ్యా స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసంతో పాడితేనే కార్యాలు ఏమవుతాయి, జరుగుతాయి. పౌలు శీలలు కూడా ఆ జైల్లో పాటలు పాడారని రాయబడి ఉందండి. వాళ్ళు చేసిన పని ఏంటి తెలుసా? పాటలు పాడారంట. దేవుని పాటలు పాడి మధ్యరాత్రిలో పాటలు పాడి ప్రార్థన, పాటలు పాడి ప్రార్థన. బహుశా ఏం పాట ఉంటుందో మరి అప్పుడు. నేను అనుకుంటున్నాను వాళ్ళ కోసమే రాసిన పాట. పౌలు శీలను బంధించి చెరసాల పాటలతో ప్రార్థించ, చెరసాల. హల్లెలూయా. పాటలతో ప్రార్థన పెట్టుకున్నారంట వాళ్ళు. ఏం పాటలు పాడారో మనకు తెలియదు ప్రియులారా. అది ఏ పాట అయినా పాడని. ఆ పరిస్థితి ఎంత గడ్డు పరిస్థితి. సంఖ్యలు వేసేశారు, బొండాలు బిగించేశారు, బాగా కొట్టారు, ఏమీ ఇవ్వలేదు వాళ్ళకి. దాహం అవుతుంది వాళ్ళకి, రక్తం పోయింది, గాయాలైపోయినాయి, భయంకరంగా కొట్టబడ్డారు. ఒక మాట చెప్పండి, మీరు చెప్పండి, ఆ పరిస్థితిలో పాట వస్తుందా?
మాట వస్తుందా? మనమైతే హృదయం అంతా గాయమైపోద్ది మనకి. మనిషి ఎవరైనా ఒక మాట అంటే మన హృదయం అంతా ఏమైపోద్ది? గాయమైపోద్ది. పాట వస్తుందా? పక్కన ఎవరో నేను తిడతా ఉంటుంటే, భయంకరంగా బూతులు తిడతా ఉంటుంటే, లేనిపోయిన నిందలు నీ మీద వేస్తూ ఉంటుంటే, వాళ్ళు తిడుతున్నప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నా యేసయ్యా అంటారా? ముఖం ఎలా మారిపోద్దో. కానీ ఆ పరిస్థితిలో ప్రతి క్రైస్తవుడు చేయాల్సింది ఏంటి చెప్పండి? సురేష్ అయ్య గారిని భయంకరంగా కొట్టేశారంటండి. వీళ్ళు ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ వీళ్ళందరూ కలిసి కొట్టేస్తే, అంత కొట్టిన తర్వాత అయిపోయిందని అడిగారంట ఆయన. అడిగితే అయిపోయిందండి అంటే, నేను వెళ్ళొచ్చా అన్నారంట. వెళ్ళండి అంటే ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకుని ఒక్క మాట కూడా మాట్లాడకుండా దేవుని ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా ఆయనకి పాట వచ్చిందంట. నా విమోచకుడా పేరు పెట్టి పిలిచి నన్ను నిర్మించి స్తోత్రార్హుడా. హల్లెలూయా. ఆయన రాసింది మనం పాడుతున్నాం. నీకు ఆ పరిస్థితి వస్తే, అందుకే నేను చెబుతుంది ఏంటంటే, ఏ కూటమిలోనైనా పాటలు మిస్ చేసుకోకండి. అంటే వాక్యం టైంలో నిద్రపోండి, ఆరాధన టైంలో గురకెట్టేయండి అని కదా అర్థం. అంటే దాని అర్థం ఏంటి? ప్రాణము నుంచే వెళ్ళి పాటలు పాడుతుంటే దేవుని స్తుతించాలి. ఒక అతను శ్రీకాకుళం వెళ్ళామండి మేము. పెద్ద ఆయన ఇంత లావు ఉన్నారు, కూర్చున్నారు, పెద్ద బైబిల్ తెచ్చుకున్నాడు, బ్యాగ్ తెచ్చుకున్నాడు, ముందు కూర్చున్నాడు. ఒక అతను పాట పాడుతున్నాడు. దేవుని కవిలి గ్రంథమందు నీ పేరున్నదా, ఆ పాట పాడుతున్నాడు. ఈయనకి అసలు ఆయన కొట్టడం ఎంత ముచ్చటంగా ఉందంటే, వీడియో కూడా తీసాం మేము. ఎంత ముచ్చటంగా ఉందంటే, ఇలా కొడుతున్నాడు కంజరు, మధ్య మధ్యలో బుర్రలు ఊపుతున్నాడు. అంటే ఏంటి, నాకు అనుకుంది వైర్లు తగులుతున్నట్టు ఉన్నాయి, కనెక్ట్ అవుతున్నప్పుడు బుర్ర ఏం చేస్తున్నాడు, ఇలా ఊపుతున్నాడు. మధ్య మధ్యలో కంజరు కొడుతున్నాడు. కొడుతూ ఆ ఊపడం కూడా నాకు రావట్లేదు చక్కగా అని కంజరు కొడుతున్నాడు. అతను పాడుతుంటే పరవశం అయిపోయాడండి. మెసేజ్ చెప్తుంటే నేను అది పాయింట్ అలా ఉండాలి అన్నాడట. అంటే వాక్యాన్ని, ఆరాధనని దీన్ని ఏం చేస్తున్నాడు? సిరివిల్ల ఆనూక్ గారు ఉంటారు కదా, అన్న ఒక చోట పాటలు పాడుతూ ఉంటుంటే జఫన్ అన్న వాక్యం అనమాట. నాకు ఉంటుంటుంటే ప్రియులారా, ఆయన వాక్యం చెప్తుంటే పైన కూర్చున్నారండి. ఆయన ఏదైనా మంచి పాయింట్ చెప్తే ఆయన ఏం చేసేవాడంటే అదే అనేవాడు. కొంచెం గట్టిగా ప్రజల్ని ఖండిస్తుంటే ఏపడే అంటుంటేవాడు అనక. అంటే వాక్యాన్ని ఏం చేస్తున్నారు ఆయన? అలా సంతోష మనసుతో వాక్యాన్ని అంగీకరించాలి. కానీ ఏపడే అస్సలు ఆ మనసు ఉండకూడదండి. అదేంటో తెలుసా? సిద్ధపాటు లేని మనసు అన్నమాట. నీ కోసమే దైవజనుడు ఖండించి చెప్పినా కూడా నవ్వుకోవాలి. తర్వాత మళ్ళీ స్ట్రైక్ చేయకూడదు. కొంతమంది పరిశుద్ధమైన స్ట్రైకులు చేస్తారండి. ఎంత దాచేద్దామని అర్థమైపోతాయి. ఇప్పుడు అమాయకుడేం పాస్టర్ గారు అనుకుంటారు, తెలీదు. హల్లెలూయా. ఒక తల్లిగారు అన్నా, నేను మీరు సరిగ్గా మాట అనకపోతే చర్చికి రావద్దు అన్నాను మామూలుగా. ఆవిడేం పట్టుకుంది తెలుసా? చర్చికి రావద్దు అన్నది పట్టుకుంది. మరి ముందు మాట అలా తీసుకోకూడదు. వాక్యాన్ని ఏ కంటెంట్లో చెప్పారు, ఏ పరిస్థితిలో చెప్పారు, ఎలా చెప్పారు, అలాంటి మంచి మనసుతో, యోగ్యమైన మనసుతో వాక్యాన్ని ఏం చేయాలి? కట్టబడతాను. అంతరంగ పురుషుడు బలం పొందేసుకుంటుంటాడు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, 96, 1, 95, 2, 98, 1, 105, 1, 149, 1, 108, 1, 2. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. చాలండి. యెహోవా మీద ఏం పాడాలంట? గట్టిగా చెప్పండి అన్న. క్రొత్త కీర్తన. ఏ కీర్తన పాడాలి చెప్పండి అందరూ? క్రొత్త పాటలు పాడడం ద్వారా ప్రియులారా జరిగేది ఏంటి తెలుసా? క్రొత్త కార్యాలు జరుగుతాయి. నాకు చాలా కాలం అర్థం అవ్వలేదు కొత్త కీర్తన ఎందుకు పాడాలంటే, వినండి, మన దేవుడు ఎప్పటికప్పుడు నూతనత్వం
పాతదేదో ఉంది ఈయన దగ్గర, పాతదేదో చెప్పాడు, పాతది అన్నది ఉండదండి మన దేవుడి దగ్గర. ఎందుకో తెలుసా? మనమేదే ప్రతిరోజు దేవునికంట నూతనంగా వాత్సల్యత పుట్టుకొస్తుందంట. హల్లెలూయా. అసలు అవుద్దా? భార్యాభర్తలను అడగండి, నీ భార్య మీద నీకు రోజు నూతనంగా వాత్సల్యత పుట్టుకొస్తుందంటే ఎవరు అడుగుతారని చూస్తున్నాను అన్నయ్య అంటాడు. ఏ బాబు, మొత్తం పిల్లల్ని భార్యని అందరిని వదిలేసి అన్నయ్య బీహార్ ఎడారిలోకి కానీ ఎక్కడికన్నా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నేను మొత్తం. ఒక్కొక్కరు చెప్పేస్తారు కూడా బెదిరించడానికి. మళ్ళీ అది కూడా తప్పే. భారీ స్పందన ఎలా ఉంటుందని చెప్పడానికి చెబుతారు. నిన్ను వదిలేసి పిల్లల్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, అది ఇది, అక్కడ చీటీ కట్టాను, ఇక్కడేమో అదేసాను, ఇక్కడ వేసాను, అక్కడ వడ్డీ కట్టాలి, నేను వెళ్ళిపోతున్నాను మొత్తం, ఇది ఆస్తి అంతా నీదే, బిల్డింగ్ నీ పేరుని పెట్టేస్తున్నాను, జాగ్రత్తగా చూసుకుంటాడు. మనోడు సాయిగా నిద్రపోతాడు, ఆవిడ నిద్ర ఉండదు రాత్రి అంతా. నేను ఏమన్నా వెళ్ళిపోతాను అంటున్నాడు. ఏం చేశాను అసలే? రాత్రి అని ఉంటాడు ఎవరో, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా వెళ్ళు చెప్పండి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోతా చిన్న? ఎక్కడికి వెళ్ళాను? దేవుడు తీసుకొచ్చి ఇక్కడ ఉంచుతాడు మరలా. నేను యెహోవా మీద క్రొత్త కీర్తన పాడు. పురుషులు అనండి. నేను ఒక మాట చెప్పాలంటే, మీకు బాధలు ఎక్కువ ఉంటాయి పురుషులకి, స్త్రీలకు కూడా బాధలు ఉంటాయి. అయితే మీరు ఎక్కువ ఏం చేయాలి? దేవుణ్ణి పాడాలి. నా జీవితంలో ఒక ప్రత్యేకమైన అభిషేకం దేవుడు నా మీదకి తీసుకురావడానికి కారణం ఏంటంటే ఏమీ లేదండి. సీక్రెట్ ఏంటంటే ప్రేయర్ ఉంది, అన్నీ ఉన్నది, దాని సంగతి పక్కన పెడితే ఎప్పుడు దేవుణ్ణి పాడుకోవడం, ఆరాధించుకోవడమే. ఆయనతో ఎప్పుడు మంచి సంబంధం కలిగి ఉండడం. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రేమించడం అంటే అదేనండి. క్రొత్త కీర్తన పాడిన ప్రతిసారి క్రొత్త కార్యాలు ఈ జీవితంలో జరుగుతాయి. క్రొత్త కీర్తనలు పాడండి దేవుని కోసం. కొత్త పాటలు రాయండి, నేర్చుకోండి, పాడండి. ఎవరు వినకపోయినా ఈ రూమ్లో నువ్వు పాడుకో, దేవుని ఆరాధన చేయి. దేవుడు ఏం చేస్తాడో కార్యం చేస్తాడు. చూడండి 95:2 చదవండి. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. ప్రైజ్ ది లార్డ్. రావడమే. మీరు పిల్లల్ని ఎత్తుకుని బైబిల్ పట్టుకుని బళ్ళ మీద ఎలా రావాలంట చెప్పండి. అయ్యా ఈ వారంలో ఎన్ని కార్యాలు చేసావయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఏం మాట్లాడబోతున్నావయ్యా, ఆరాధన ఎలా దర్శించబోతున్నావయ్యా, చెప్పరేంటయ్యా, చెప్పండి అయ్యా, నోరు తెరవండి అయ్యా, హల్లెలూయా అని చెప్పుకుంటూ రావాలంట. హల్లెలూయా. అంతేగాని ఆ అక్క రాలేదు, ఈ అక్క రాలేదు, వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, గెలివిలి గందరగోళంతో రాకూడదండి దేవుని సంధికి. ఒక్కొక్కరు ఉంటారండి, అందరినీ గెలివిలి వేస్తారండి ఒక్క నిమిషంలో. ఇప్పుడు అప్పుడే రెడీ అయిపోయింటాడు భర్త, తొందరగా టైం అయిపోతుంది అన్నాడు అనుకో, అదా ఏంటి వెళ్ళిపోలేకపోతే అనగలుగుతాం, ఆటోకొస్తాం, నేను పిల్లలు ఆటోకొస్తాం, యాపిల్ పళ్ళు కొనుక్కొని తింటా వస్తాం, వెళ్ళు. కంగారేంటి అక్కడ ఏమైంది? కోటం స్టార్ట్ అయిపోయింది, పాటలు అయిపోతాయి, ఒప్పుకోలు ప్రార్థన అయిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. ఈ తల్లికి ఎంతకాలమైనా మార్పు రాదు. మనోడు చాలా దీనంగా ఉన్నాడు, ఇదివరకు కొట్టేవాడు, రకరకాలుగా మాట్లాడేవాడు, పాపం ప్రసంగం విని మారిపోయాడు. మారిపోయిన తర్వాత దేవుడు రెచ్చిపోతుంది. మారిపోయాడండి, ఎర్రగా బాధేసేవాడండి ఇదివరకు పట్టుకుని. నోరెత్తితే దెబ్బ, మాట్లాడపోతే దెబ్బ, మాట్లాడితే కొట్టేవాడు, మాట్లాడపోతే కొట్టేవాడు, తింటే కొట్టేవాడు, పడుకుంటే కొట్టేవాడు, వంట చేస్తే కొట్టేవాడు, చేయపోతే కొట్టేవాడు. అలాంటి ఏమైపోయాడు పాపం? మారిపోతే ఇప్పుడు ఏమైపోతుంది? నోరు ఎత్తనివ్వట్లేదు. అలా ఉండకూడదు దేవుని బిడ్డలారా. ఆ స్వభావం మనలో, స్త్రీలైన వాళ్ళు భర్త మారడానికి ఇంకా మంచిగా అతను ఉండేటట్టుగా చేయాలి కానీ రెచ్చగొట్టేటట్టుగా, పాడు చేసేటట్టుగా చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, దేవుని ఆరాధించుచు, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి రావాలి. కీర్తనలు పాడుచు ఆయన పేరట ఏ గానం అంటండి? నీవేన సంతోషగానము, రక్షణ శృంగము, శైలము. రోడ్డు మీద కోటీశ్వరుడు బిక్కమొఖం వేసుకుని ఉంటే ఏంట్రా ఆయన సంతోషానికి కారణం? ఒక వ్యక్తికి ఎడ్ల బండి ఉందంటండి. ఒక సముద్రం దగ్గర నుంచి, బీచ్ దగ్గర నుంచి ఆ ఎడ్ల బండి వేసుకుని వస్తున్నాడంట. హే 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 హో అని కొట్టుకుంటా ఒక పాట పాడుతున్నాడు. హోసన్నా హోసన్నా హో అని పాడుతున్నాడంట. ఒకడు ఆడి కార్డు 1,50,00,000 రూపాయల కారు అక్కడ పక్కన పెట్టి
దాని దగ్గర అలా దిక్కుముఖం వేసుకుని అలా కూర్చుని ఉన్నాడంట, ఉసూరుమంటున్నాడంట. మన ఓడుకుంది ఏంటి? ఎడ్ల బండి. మన ఓడుకుంది ఆడి. 1,50,00,000 అంటండి. ఇంకా ఈ 1,50,00,000 కారు వెళ్ళిన వ్యక్తి ఆ ఎడ్ల బండి అతను ఆపాడంట. ఆపి, నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి, మీ సంతోషానికి కారణం ఏంటండి? ఆనందానికి కారణం ఏంటండి? నాకు కోట్లు ఉన్నాయి, ఆస్తి ఉంది, ఎకరాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, బోల్డంత బంగారం ఉంది, వెండి ఉంది, ఇవన్నీ ఉన్నాయి, సంతోషం లేదు, పీస్ఫుల్నెస్ లేదు, కారణం ఏంటండి అని అడిగితే, ప్రియులారా, అతను అడిగాడు, నీకు పొలాలు ఉన్నాయా, ఫ్యాక్టరీలు ఉన్నాయా, ఎకరాలు ఉన్నాయా? అన్నీ ఉంటే ఎడ్ల బండి మీద ఎందుకు వెళ్తానని మీకు తెలీదా? మరి ఏంటంటే, ఏమీ లేదండి, నాకు బోల్డన్ని అప్పులు ఉన్నాయి, నా భార్య చనిపోయింది, పిల్లలు కూడా చనిపోయారు, ఎవ్వరూ లేరు, పూరు గుడిసెలో ఉంటున్నాను. మరి ఈ సంతోషానికి కారణం ఏంటి? కొన్ని సంవత్సరాల క్రితం నేను యేసయ్యని నమ్ముకున్నాను, యేసయ్యని ఆరాధన చేస్తున్నాను, ఎంతమందిని కోల్పోయినా కూడా నా హృదయంలో సంతోషం అలాగే ఉంది, ఆనందం అలాగే ఉంది, దానికి కారణం ఆయనే అని చెప్పాడంట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున హల్లెలూయా. కోట్ల రూపాయలు ఆస్తి, అంతస్తు, ఇవన్నీ ఇవ్వలేని సంతోషం ఎవరిస్తారు నీ జీవితంలో? యేసయ్య. అలా సంతోషం ఉన్నవారు ఏం చేయగలుగుతారు? పాడగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడైనా ఏడుపు ముఖం వేసుకుని మీకు కనపడ్డాను ఎప్పుడన్నా? అలా చూస్తున్నారేంటమ్మా? కనపడ్డానా? ఉసూరుమంట కనపడ్డానా? బెంగగా కనపడ్డానా? చెప్పండి. బెంగలు లేవా? ఏడుపు ముఖం లేదా? బాధలు లేవా? కష్టాలు లేవా? చెప్పరేటండి, ఉన్నాయి. మరి ఎందుకు సంతోషం? అవన్నీ శాశ్వతం కాదు కాబట్టి. మీకు విషయం తెలుసా? మీరు ఎందుకు నవ్వాలి, ఎందుకు సంతోషించాలంటే, దుఃఖం ఎప్పుడూ శాశ్వతం కాదు, సంతోషమే శాశ్వతం. పరలోకంలో ఆశ్చర్యకరుడు స్తోత్రం అలా ఆరాధన చేయరు. ఎలా ఆరాధన చేస్తారో చెప్పండి. నిన్ను చూచి నన్ను నేను మరచిపో, అలాగే చేస్తా. యేసు ప్రభు కూడా ఇక్కడ బిడ్డలు ఎవరైనా పరలోకం వస్తుంటే సీరియస్గా ఉండి, వచ్చావా, దేవగ్రంథాల పేరుందా, మకాయల్, గాబ్రియల్, రఫేల్, నేమ్ చూడు అంటాడా? అలా ఉండండి. పరలోకంలో ఎలా ఉంటాడో చెప్పండి. 3 సార్లు కోర్టులో పిలిచినట్టు, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి పిల్లరండి. ఎంట్రన్స్ నువ్వు గేటు దాటాలంటే పేరు ఉండాలి. నేను అంటాను, పాటలు పాడిన వాళ్ళు పేర్లు ఉంటాయండి, ఆరాధించిన వాళ్ళు పేర్లు ఉంటాయండి. అందుకే బెర్కమెన్స్ గారు చాలా పాటలు రాసిన ఆయన అంటాడు, నేను పైకి వెళ్ళిన తర్వాత దావీదును ఒక పాట పాడమని అడుగుతానండి. అది చరణంగా పెట్టేసుకున్నాడు. సంగీతకారుని దావీదుని గాంచి పాడమని నే కోరేదా, నాట్యమాడెదను. ఆశ, దోశ, అప్పడం, వడ, అదేం కాదు, నెరవేరుతుంది. ఇప్పుడు మాలంటోళ్ళు పాడుతుంటేనే మీరు పరవశం అయిపోతున్నారు. ఒక చెల్లి అంటుందన్నా, 7 గంటల ఆరాధనలనే మీరు 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 పాడితే అదో టైప్లో ఉందన్నయ్య, అదో టైప్ అంటే చాలా బాగుందన్నయ్య, అప్పుడు చాలా బాగుందన్నయ్య, ఇలాగా అమ్మో పరవశం అయిపోయామన్నయ్య అంట. ఇంకా చెప్పింది లే, చెప్పను, హల్లెలూయా కదా. అయితే నేను మాట చెప్పను, నేను పాడితేనే, ఎవరైనా మంచిగా పాడేవాళ్ళు పాడితే ఇలా ఉంటే, దావీదు గారు పాడితే ఇంకా మన కాళ్ళు ఏమవో కుదురుండు. అసలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పకుండా నిద్రపోతున్నాడు కూడా ఆరాధనలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనిపించేద్దంటండి. మనకి అంతగా ఆరాధించాలి, పాడాలనిపిస్తుంది. అందుకే భూమి మీద ఏం చేయాలి? ఏయ్ తప్పు, వాద్యాలు వాయించకూడదు, చిన్న తప్పు, చప్పట్లు కొట్టకూడదు, ఏయ్ తప్పు, భాషలో మాట్లాడకూడదు, ఏయ్ తప్పు, ఆరాధన చేయకూడదు, ఏయ్ తప్పు అన్నవాడు దేవుడు పైకి వెళ్ళిన తర్వాత దేవుడు అంటే, రే తప్పు, నువ్వు రాకూడదు. యా ప్రభా, తప్పురానా, భూమి మీద అసలు నువ్వు ఆరాధన చేయలేదు. ఎవడ చెప్పాడరా నీకు అసలే, నిద్ర మొహం లబ్బర్ బనేలా. హల్లెలూయా. ఇన్ని పుస్తకాలు, ఇన్ని కీర్తనలు, ఇంతమంది భక్తులు, పాటలు, ఆరాధన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాడు, సిద్ధాంతం పెట్టేసుకున్నాడు, ఇన్స్ట్రుమెంట్స్ వాయించకూడదు, మౌనంగా ఉండాలి. సియోనులో మౌనంగా ఉండి యెహోవాకు స్తుతి చెల్లించుట. మేము నమ్ముతున్నాం దాన్ని, కానీ అన్నిసార్లు మౌనంగా ఉండమన్నాడా? ఎన్నిసార్లు కేకలేమన్నాడు, ఎన్నిసార్లు మౌనంగా ఉండమన్నాడు? మరి ఇంకొకటి కూడా చదివాడు, ఆ రెఫరెన్స్ బాగా చూడబుల్ అవుతుంది. మృతులు మౌనస్థితిలోకి దిగిపోయేవారు,
యెహోవాని ఏం చేయలేరంట? సజీవులే దేవుని ఏం చేస్తారో అది. నువ్వు సజీవుడు అయితే ఏం చేయాలి? నువ్వు సచ్చావా? నీ ఆత్మ సచ్చిందా? నీ స్వరం చచ్చిపోయిందా? పాడకో. బ్రతుకుంటే పాడకుండా ఎలా ఉంటామండి? ఒక భక్తుడు పాట రాశాడు, పాటే తెలియదు నాకు, మాటే తెలియదు. మరి ఎందుకు ఊరుకోలేదంట. పాడమన్న యేసును చూసి గట్టిగా అరిస్తే పాట అయిపోయిందంట. రాయమన్న యేసును చూసి వ్రాస్తే పాట అయిపోయిందంటే. పాడమన్నాడంటండి, పాట తెలియదంటండి. యేసుప్రభు వెళ్తున్నాడండి, యేసయ్యా అన్నాడంట, అదేమైపోయింది? అంతే. నీకు ఏమి రాదా పాట? సాయంత్రం అందరూ పడుకున్నాక 12:30 1 గంట టైం నైట్ లెగ్సి యేసయ్యా అను, వచ్చి దెయ్యాలు కూడా ఏమైపోతాయి? బోళ్ళంత ఉందండి బాబు పాటల ఆరాధనలో, సిగ్గుపడిపోకూడదు. మీ ఇంటికాడ పాటలు మొదలుపెట్టు, స్తుతులు మొదలుపెట్టు, ఆరాధన మొదలుపెట్టు, పాడడం మొదలుపెట్టు. ఏ పని చేస్తున్నా నోటిలో ఖాళీ ఉండకూడదు. అంటే ఏదో ఒకటి తింటా ఉండమని కాదు, పాట. కొంతమందికి ఈ పని ఉండదు కానీ అండి, బాదం పప్పుతో ఒక ప్యాకెట్, జీడిపప్పుతో ఒక ప్యాకెట్, కిస్తా ఒక ప్యాకెట్, అచ్చులు అండి, పెద్ద అచ్చులు కాంక్రీట్ పోసినట్టు ఉంటాయి, ఎంత అలసరట్లు. ఆహా, ఈ తల్లండి 24 గంటల్లో ఈ మిషన్ ఏమవుతుంటుంది? ఇది గ్రైండరు. అప్పుడప్పుడు అన్ని రుబ్బురోళ్ళకి ఏం చేయాలి? 24 hours ఏదో ఒకటి ఉంటానే ఉండాలండి. మీరు ఎన్ని పెట్టండి, వద్దు అన్న మాట తింటూనే ఉంటుంది. ఆడు ఒకవేళ కేకులు, బేకరీ, స్వీట్ స్టాల్ పెట్టాడంటే నెల రోజులు అప్పు అయిపోతాడు. ఎందుకు తెలుసా? ప్రజలకు అమ్మేదంతా సగం కొన్ని కేజీలు ఈడే తినేస్తాడంటే. ప్రైజ్ లార్డ్. నేను ఉండాల్సిన నోట్లో పప్పలో తిప్పలో ఇవి కాదు. ఏముండాలి నీ నోట్లో? వెళతా పాడండి, తింటా పాడండి, ప్రయాణం చేస్తూ పాడండి. ఇంకొక మాట చెప్పనా? మనం పాడిన పాటంట, మనం చేసిన ప్రార్థన అంట మనకి తోడుగా వస్తుందంట. తీస్తారా ఆ మాటను ఎవరైనా? నా జీవదాతను గూర్చిన పాటయు 42:8 చదవండి. అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగు చేయని ఆజ్ఞాపించును, రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. అసలు పాటే లేకపోతే, ప్రార్థన లేకపోతే ఎవరు తోడుగా వస్తారు? ఎవరు వస్తారు తోడుగా? కీర్తన మనకు తోడుగా వస్తుంట, మనం పాడిన పాట. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేను వెళ్ళే మా అని పాడావు, ఆ పాట నీకు తోడుగా వస్తుంట. యాక్సిడెంట్ స్పిరిట్లు తప్పించబడతాయంట. ఏదైనా జలము పొంగిపోతూ ఉంటుంటే, ఒకసారి మాకు ఉందండి, జలముల్లో పడి వెళ్ళిన ఆమె మీద పొంగు పరలబారం అంటే మాకు కళ్ళారా చూసామండి. ఒకసారి తమ్ముడు వసంత డేవిడ్కి చిన్న దెబ్బలు తగిలితే జంగారెడ్డిగూడెం వెళ్ళేటప్పుడు అలా వెళ్ళిపోయామండి, కోయిలగూడెం నుంచి వెళ్ళిపోయామండి. మాతో పాటు శ్రీని గారు, నేను, జోసఫ్ గారు, శ్యామ్ గారు ఉన్నారండి. ఇంకెవరున్నారు గుర్తులేదు. ఈ రూట్ అస్సలు బాగోలేదండి, జంగారెడ్డిగూడెం రూట్ అస్సలు బాగోలేదండి. అక్కడి నుంచి ఒక షార్ట్ కట్లో ఎర్రంపేట నుంచి, ఎర్రంపేట ఉంది అక్కడ బర్నబాస్ గారు ఊరు, ఆ ఎర్రంపేట నుంచి రావడానికి ఒక షార్ట్ కట్ రూట్ ఉందండి. అయితే జరిగింది ఏంటి, అది వర్షాకాలం. వాగు ఒకటి పొంగిపోయి, ఎర్రకాలం పొంగిపోయి నీళ్ళు వచ్చేస్తున్నాయండి. అప్పుడు మనకి బొలేరో ఉందండి, బొలేరో పొంగిపోయి నీళ్ళు వచ్చేస్తుంటే కొంతమంది మత్స్యకారులు వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు వస్తున్నారు, బండ్లోళ్ళు జాయిగా నడిపించుకుంటూ వస్తున్నారు, ఆటో వాళ్ళు, కార్లు అయితే ఆగిపోయినాయండి. అంత మేము మరలా వెనక్కి వెళ్ళి ఇదంతా తిరిగేసుకుని రావాలంటే చాలా కష్టం. మొత్తం మీద తెగించి ఇటు పక్క బ్రిడ్జ్ కాదండి, మీరు ఏజెన్సీలలో సిమెంట్ చేసి ఉంటే చూసారు, వాటి నుంచి నీళ్లు వెళ్తాయి కదా, అలా అక్కడక్కడ చిన్న స్తంభాలు లాంటివి ఉన్నాయి. ప్రార్థన చేసుకుని మొత్తం మీద దేవుని కృపలో నేను అన్నాను, శ్రీని గారు ఈ పక్క నుంచి పోనివ్వండి, అటు సైడ్కి వెళ్ళినప్పటికి, చివరికి వెళ్ళినప్పటికి ఒకవేళ వెళ్ళకుండా పడితే బండి కనపడదు, మేము కనపడదు, ఏతో వచ్చినా ప్రయోజనం ఉండదుగా, కారు లోపల ఉంటే చేయకూడదు అలాంటి రిస్కులు. మొత్తం మీద ప్రార్థన చేసుకుని ఇటు పక్క నుంచి వెళ్తుంటే బండి ఇటు పక్క గెంటేస్తుందండి. ఈ చివరికి వచ్చేస్తుంది, మరలా ఇటు తిప్పుతున్నారు, ఈ చివరికి వచ్చేస్తుంది, మరలా ఇటు తిప్పుతున్నారు. విచిత్రం, ఆశ్చర్యం ఏంటంటే మధ్యలో ఆగిపోయిందండి కారు. ఎక్కడ వరకు వచ్చింది తెలుసండి? వాటరు
బానెట్ ఉంటుంది కదండి, బానెట్ లైట్ల వరకు వచ్చేసిందండి వాటర్. ఇంకా గెంటేస్తుంది, అవకాశం లేదు. ఏమైందో తెలియదు, మేము ఏసు రక్తమే చేయమంటే మళ్ళా స్టార్ట్ అయింది. ఒక్క దెబ్బలో దేవుని కృపలో గట్టు మీదకి వెళ్ళిపోయి ఒకసారి అలా ఆపేసి అని ఊపిరి పీల్చుకున్నాం. అప్పుడు ఆ చరణం బాగా అర్థమైంది నాకు, జలములలో బడినే. ఆ పాటలు అర్థం అవ్వాలంటే కొన్నిసార్లు అందులోకి ఏమవ్వాలి, వెళ్ళాలి. రాత్రి వేళ ప్రియులారా, ఆయన గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా. ప్రైజ్ ది లార్డ్. నీ పాడుకుంటున్న పాట, చేసిన ప్రార్థన నీకు ఎలా వస్తుందంటే తోడుగా వస్తుందంటండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రియులారా కీర్తనలో. రెఫరెన్సెస్ రాసుకోండి చాలు. 198:1, 149:1, 105:1, కీర్తన గ్రంథం 108:1-2. వీటన్నిటిలో కూడా క్రొత్త కీర్తన పాడాలని, దేవుని స్తుతించాలని, ఆరాధించాలని దేవుని వాక్యం అక్కడ సెలవిస్తుంది ప్రియులారా. హల్లెలూయా. దినవృత్తాంతాల పుస్తకం 22వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 1, 2, 3 చదవండి త్వరితంగా. ఇది అయిన తరువాత మోయాబీయులు, అమ్మోనీయులు, మయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకు వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది. చాలండి. అక్కడ మనం చూస్తే యెహోషాపాతు కొత్తసాల దగ్గరికి వెళ్ళి యోధా వారికి అందరికీ కూడా ఒక ప్రకటన ఇస్తాడు, ఉపవాసం ఉండమని చెప్పి ప్రకటనిస్తాడు. మీరు తర్వాత అదే 20లో 12, 13, 14లో చూస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు. విన్నారా? ఎలాగును దేవుడి దగ్గర నుంచి తప్పించుకోవాలి, ఏమి చేయను మాకు దిక్కు తోచదయ్యా, ఎలా వెళ్ళాలో మాకు తెలియదయ్యని ప్రార్థన చేస్తారు. 1:2లో 21లోనేమో 1, 2, 3లో శత్రువు వస్తాడు, ఒక వ్యూహాన్ని పన్నుతారు. తర్వాత 20, 12, 13, 14లో ప్రార్థన చేస్తారు. 20 ప్రియులరా 22లో పాట పాడతారు. ఏం చేస్తారు చెప్పండి? చూడండి, ముందేమో సిద్ధపాటు ప్రకటనిస్తారు. ఉపవాసం ఉన్నారా లేదా వాళ్ళందరూ? పిల్లలంట, తల్లులు పిల్లలకి స్తన్యం ఇవ్వలేదంట, ఉపవాసం ఉన్నారు. అంటే 14, 15 అక్కడ చూస్తే, 13, 14, 15లో చూస్తే మాకు ఏమి చేయను దిక్కు తోచదు అని ప్రార్థన చేశారు. ఇప్పుడు చూడండి, సిద్ధపడ్డారు, సమకూర్చారు, ప్రకటన ఇచ్చారు, సిద్ధపడ్డారు, సమకూర్చారు, ప్రార్థన చేశారు. వినండి, ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్ అంతిమ విజయం ఏంటి? అంతిమ విజయంగా ఏమి చేశారు? అంతిమ విజయంగా ఏమి ప్రకటించారు? అంతిమ విజయంగా ఏమి చేశారంటే వాళ్ళు చేసిన పని ఏంటంటే ఇంకా మాకు విజయం వచ్చేసిందని విశ్వాసంతో పాట పాడారండి. పాట పాడారు. గట్టిగా చెప్పలేకపోతున్నారు మీరు. చివరిగా చేసిన పని ఏంటి? పాట పాడారు. దేవుని ఆరాధన చేశారు. ఇంకా మనకు తెలుసు, పాడడానికి, స్తుతించడానికి మొదలు పెడితే ప్రియులారా, తర్వాత కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని ఒలుచుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? మీరు ఎప్పుడైనా గమనించండి. పాట ఇంకా ఫైనల్ అన్నమాట. పాట అనేది ఏంటి? చివరిది, ఇంకా విజయం రాబోతుంది. ఇంకా చూడండి, ముందు పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం, వాక్యం చెబుతాం, అన్నీ చేసి మరలా చివరిలో కూడా ఆల్టర్కాలు ఏం చేస్తాం? పాట పాడతాం. మీకు ఒక మాట చెప్పనా? యేసు ప్రభు రేపొద్దుడు సిలువ మరణం, రేపు సిలువ ఆయన వేసేస్తున్నారనగా గెత్సేమనే తోటలో వాళ్ళు చేసిన పని ఏంటంటే కీర్తన పాడారంట. సిలువ మరణానికి వెళ్ళే ముందు భయంకరంగా ఆయన మేకులు కొడతారు, భయంకరంగా గాయపరుస్తారు, భయంకరంగా కొడతారో, నిందిస్తారో, హేళన చేస్తారో. దానికి వెళ్ళే ముందు యేసుప్రభు ఏం చేస్తారో తెలుసండి? పాట పాడుతున్నారంట, కీర్తన పాడారంటండి. హల్లెలూయా. నాకు తెలుసు సంఘంలో పాటలు పాడడం లోపించింది, సరిగ్గా ఆరాధించడం లోపించింది, స్తుతులు చెల్లించడం లోపించింది. పాటల మీద చాలామందికి ఇంట్రెస్ట్ లేదు. పాటలు పాడడం మానేసావంటే నేను ఒక మాట చెప్పను, ఎదుగుదల ఏమవుద్దంటే ఆగిపోద్దంట. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. అనేకులు చేస్తున్న స్తోత్రముల మూలంగా పరిచర్య ఏమవుద్దంట? విస్తరిస్తుంది. నీ జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఉండాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, వృద్ధి పొందాలంటే ఒకటే సీక్రెట్, నన్ను గణపరిచేవారిని నేను. మరి పాట పాడడం వల్ల దేవుని మనం ఏం చేస్తున్నాం? గణపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గొప్ప చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా. చూడండి, ఎఫెసీ 5, 19, 20, 21 చదవండి.
ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. పాటలు పాడుకుని ఒకరినొకడు హెచ్చరిక చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పాటలు పాడుతున్న మనమంట భయభక్తులు కలిగి ఒకరి యందు ఒకరు ఏం కలిగి ఉండాలంట? లోబడి ఉండాలంట. ఒకరికొకరు లోబడాలంట. దేవునికి మనం అందరం లోబడాలి, దైవజనుడికి లోబడాలి, ఒకరికొకరు ఏమవ్వాలి? లోబడి ఉండాలంట. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఒకరికొకరు లోబడాలంట. అంటే ఎవరైనా ఏదైనా చెప్పారు, నీకు ఎందుకు లోబడాలి, నీ మాట ఎందుకు వినాలి, మేము వినాలా, నువ్వు చెప్తే విని అనకూడదంట. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడైతే నిజంగా మనం దేవుడిని ఆరాధన చేస్తామో, పాడుతామో, స్తుతిస్తామో, గొప్ప చేస్తామో ప్రియులారా, ఆటోమేటిక్గా ఫియర్నెస్, భయము అనేది వస్తుందంట. పాట పాడడానికి భయం కాదు, పాడుతున్నందుకు మన హృదయంలో దేవుని గురించిన భయము, తోటి సహోదరుని ఎలా గౌరవించాలో మనకేముంటుందంట? భయం ఉంటుందంట. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి గట్టిగా. అది చూడండి మీరు ప్రియులారా, కొలస్సీ కూడా చూడండి. కొలస్సీ పత్రిక చూడండి, 3వ అధ్యాయం అనుకుంటా. 3:16 అనుకుంటాను. 3:16 చదవండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ. ఏ పద్యములండి చెప్పండి? ఎవడో పాట పెట్టాడు, ఒకసారి గొంతుకు పట్టేసిన వాళ్ళ పాడుతున్నాడు, ఏసయ్యా అంటున్నాడండి. అలా కాదు పాటలు. ఇప్పుడు వస్తున్నాయి పాటలు, అవి దేవుని పాటలో, దెయ్యం పాటలో, సినిమా పాటలో అర్థమవుతుంది. పద్యాలు కూడా ఎలా ఉండాలి? ఆత్మ సంబంధమైన పద్యాలు, చక్కగా ఇతరులకు కట్టబడేటట్టుగా ఉండాలి. పాడితే ఇతరులకి కృపాసహితముగా ఉండాలి, ఇతరులు దీవెన పొందేటట్టుగా ఉండాలి. చదవండి కిందకి. ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు. బోధించుకోవాలంట. పాట ద్వారా బుద్ధి కూడా చెప్పవచ్చు అంట. ఎవరన్నా తేడాగా ఉన్నారనుకో, చర్చిలో పాట పాడొచ్చు అంట. ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారనుకో, చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ, చూస్తున్నాడమ్మా అడుగుతాడమ్మా లెక్క, తీర్పు రోజు నిన్ను లెక్క అని పాడారనుకోండి, అయ్య బాబోయ్ దేవుడు నేను చేసేన్ని చూస్తున్నాడు అనుకుంటా, నేను జాగ్రత్తగా ఉండాలి, పాట ద్వారా దేవుడు నన్ను దర్శించాడు అని అనుకోవాలి. అంతేగాని అతను ఎందుకు పాడాడు అసలు ఆ పాట, పాస్టర్ గారు పాడటం ఏంటి, అతను పాడటం ఏంటి అనకూడదు. పాటలతో ఒకరినొకరు హెచ్చరిక చేసుకోవాలంట, బుద్ధి చెప్పుకోవాలంట. ప్రైజ్ ది లార్డ్. అవసరమైతే మీ ఇంటి పక్కన వాళ్ళు సరిగా లేరు, రోజు పాట పాడు, సరి అవ్వాలని, జ్ఞానం రావాలని, సరి చేయబడాలని పాడు, తప్పేం లేదు. లేకపోతే ఆ పాట పెట్టు, చిన్న బాక్స్ కొట్టుకొని ఆడు మారట్లేదా, బాగా త్రాగేస్తున్నాడా, పెట్టు. ఎవడండి బాబు వీడు, ఎంత చెప్పినా వినడు, పాట పెట్టు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏమవుతాడు? అరచేతులో వంపి నలిపి నలిపి దులిపి వేళ్లతోటి పట్టి పంటి కింద పెట్టి ముద్ద ముద్ద మాటలతో సతమతమవుతుంటావు, మొద్దుల ఏం చేయలేక సతికిలబడుతుంటావు, నీకే కదా నే చెబుతుంటా. పాటలో ఉందండి, అది పెట్టండి. రోజు కైని తినేసి మీ ఇంటి ముందే ప్యాకెట్లో చింపేస్తున్నాడా, ఆ పాట కావాలని నేను పంపిస్తాను, పెట్టాడికి చిన్న బాక్స్ కొను. లేదండి ఏమీ లేవా, ఉల్లిపాయలు అంటారు, చిన్నది గొట్టం చూసారా, తక్కువ రేటేనండి అదే, అది కొనేసి 2 మాటలు చెప్పేసి పెట్టి గొట్టం. ఉల్లిపాయలు అంటది కదా, తినకండి బాబు తినకండి, పోతారండి బాబు పోతారు అని రికార్డ్ చేసి పెట్టే అందులో.
పని చేయదండి అది. దాంట్లో మనం మాట్లాడి పెట్టేయడమేనంటండి. ఎంత ఉండి తక్కువ రేటేనండి. ఆడు ఎదురింటోడు ఆడు మారు మనసు పొందే వరకు పొద్దుట లేగడం, తినకండి బాబు తినకండి, తినకండి బాబు తినకండి. సాయంత్రం మళ్ళీ మార్చి సీడి, తాకండి బాబు తాకండి, తాకండి బాబు తాకండి. కొట్టుకుంటున్నారా, ఇంకోటి పెట్టు, కొట్టుకోకండి బాబు కొట్టుకోకండి, కొట్టుకోకండి బాబు కొట్టుకోండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఎక్కిచ్చేసి పెట్టండి. మీ స్వరమని భయపోతే ఎవరితో మాట్లాడించండి. నువ్వెందుకు పెట్టావాలని నేను కదండి బాబు, మా చర్చిలో ఆవిడ మాట్లాడిందని చెప్పండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. పెట్టేసి వదిలేండి. అది ఎన్నిసార్లైనా అంటుంటే ఛార్జింగ్ అయితే తప్ప. ఫస్ట్లో కొంచెం గట్టిగా ఉంటుంది, చివరికి వచ్చినప్పుడు కొట్టుకోకండి బాబు కొట్టుకోకండి అంటుంది. ఏమైపోద్ది దానికి? ఛార్జింగ్ అయిపోతుంటుంది. పెట్టండి, ఏదో పాట పెట్టండి, పాట వినపడాలి మొత్తం మీద. ప్రైజ్ లార్డ్. చెప్పండి. ఇక్కడ ఏమన్నాడు? సంగీతముతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చూసారండి, ఇలా పాడడం ద్వారా, దేవుని స్తుతించడం ద్వారా, ఆరాధించడం ద్వారా, గానము చేయడం ద్వారా ప్రియులారా, క్రీస్తు వాక్యం అంట మన హృదయంలో సమృద్ధిగా ఉంటుందంటండి. ఆమేన్ చెప్పండి. చేతుల పైకి ఆమేన్ చెప్పండి. ఎందుకు సమృద్ధిగా ఉంటుంది చెప్పనా? మన గుండెకాయ, మన హృదయం యోగ్యముగా మారిపోద్ది పాటలు పాడుతున్నారు. మరి పాటలు ఎందుకు పాడాలి? దేవుని స్తుతించడానికి. పాటలు ఎందుకు పాడాలి? మనం సరి చేసుకోవడానికి. పాటలు ఎందుకు పాడాలి? దేవుడిని ఆరాధించడానికి. పాటలు ఎందుకు పాడాలి? మన హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి, బాగు చేసుకోవడానికి. మరి ఆ టైం నీ జీవితంలో, మీ మందిరాల్లో ఆ సమయం కోల్పోయి అది అయిపోయిన తర్వాత నువ్వు మందిరంకి వస్తే నీ హృదయంలో వాక్యం సమృద్ధిగా ఉంటుందా? చెప్పట్లేదు. ఉంటుందంట సమృద్ధిగా. సమృద్ధిగా వాక్యం నీలో ఉంటే పాపం చేయవు. సమృద్ధిగా వాక్యం నీలో ఉంటే చెడు మాటలు రావు. సమృద్ధిగా వాక్యం నీలో ఉంటే తిరుగుబాటు లక్షణం నీలో ఉండదు. సమృద్ధిగా నీలో వాక్యం ఉంటే లోకంలో మాటలు పట్టించుకోము. సమృద్ధిగా మనలో వాక్యం ఉంటే ఎన్ని శరీరాశలు వచ్చినా బెండవం, లోబడం, వెళ్ళిపోం. సమృద్ధిగా వాక్యం ఎందుకు ఉండట్లేదు? సీక్రెట్ ఏంటి? సరిగ్గా పాటలు మనం ఏం చేయట్లేదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఫస్ట్ స్తుతి పాట అండి, ఒక ఆదరణకరమైన పాట, హెచ్చరిక చేసే పాట. పాడేవాళ్ళు కూడా ఇలాంటి పాటలు ఎంచుకోవచ్చు. ఒక స్తుతి పాట, ఆదరణ కలిగించే పాట, హెచ్చరికతో కూడిన పాట. ఓ పాట పాడితే హెచ్చరిక రావాలి. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా నీ జీవితం, లోకాన కాదేది. పాడొచ్చు. నేను తెగ పాడేసి ఉండండి. నాకు ఆ పాటలు పెద్ద అర్థం తెలియకపోయినా 3 నాళ్ళ ముచ్చటి కోసం అని పాడేసి ఉండి ఎక్కడ మైక్ ఇచ్చిన. లేకపోతే ఇంకో పాట, బ్రాండెడ్ సాంగ్స్ 2 ఉండి, ప్రాణమా తొందరపడకుమా. హల్లెలూయా. మా మావయ్య గతం నుండి మా అమ్మ దగ్గరికి వచ్చి అడిగాడు, అక్క పాప ఏంటి ఎప్పుడు చూసినా బాధాకరంగా పాడుతాడు, ఎడుతూ ఉంటాడు, ఏంటక్క అని అడిగాడట. నాకేం తెలిసి, వెళ్ళి నువ్వు ఆడిని అడుగు అన్నారట. ప్రైజ్ లార్డ్. మనకి దేవుడిచ్చిన ఆయుధం ఏంటంటే, మన పరిచర్లకి, మన దేవుని చాలా పరిచర్లకి దేవుడిచ్చిన ఆయుధం ఏంటంటే ప్రైజ్ అండ్ వర్షిప్. పాటలు, స్తుతి. పాటల పుస్తకాలు ఉన్నాయి మీ దగ్గర, ఆ పాటలు తీసుకోండి. రాసిన పాటలు, నేను రాసిన పాటలు ఉన్నాయి. దైవజనులు, గొప్ప గొప్ప దైవజనులు, లేసన్న గారు, రాజ్బాబాయి గారు, యెహోషువ కమలాకర్ గారు, మంగమూరు దేవదాసయ్య గారు, ఏడి సికామణి గారు, ఏఆర్ స్టీవెన్సన్ గారు, పురుషోత్తం చౌదరి గారు, ఇలాంటి భక్తుల పాటలు ఉన్నాయండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉన్నాయండి. మంచి మంచి పాటలు ఉన్నాయండి. యూట్యూబ్లో మంచి మంచి పాటలు కూడా ఉన్నాయండి. పాడండి. ఎంతమంది మొదలు పెడతారు ఈరోజు పాడడం, స్తుతించడం, ఆరాధించడం? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆ పాటల ద్వారా గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితంలో చేస్తాడు. సంగీతంతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఏమన్నాడు? బోధించుచు బుద్ధి చెప్పుచు గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇలా పాడుకుంటూ హెచ్చరిక చేసుకుంటూ సమృద్ధిగా ఉండాలంటే వాక్యం. ఏ మాట రండి? యేసయ్యా
నా హృదయంలో నీ వాక్యం సమృద్ధిగా ఉండాలి. యేసయ్యా, నా హృదయంలో నీ వాక్యం పాటల ద్వారా, ఆరాధన ద్వారా, బుద్ధి చెప్పుకున్నట్టు ద్వారా, హెచ్చరిక చేసుకున్నట్టు ద్వారా సమృద్ధిగా ఉండాలయ్యా. వాక్యం సమృద్ధిగా ఉంటే నువ్వు బలం పొందుకుంటావు. రాకడలు ఎత్తబడి ఆ కృప వస్తుంది. అంతరంగ పురుషుడు స్ట్రాంగ్గా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ప్రకటన గ్రంథం 14, 3, 4, 5 వాక్యాలు చదవండి. వారు సింహాసనము ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప, 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునయుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక మాట అడుగుతాను చూడండి. వీళ్ళు స్త్రీ సాంగత్యం ఎరిగిన వారు. పాడుతున్న వారు ఎవరంటే వీళ్ళు ఎంతమంది అంటే 144,000 మంది అంటండి ఇంచుమించు అండి. వీళ్ళందరూ కూడా పాటలు పాడుతూ దేవుని ఆరాధన చేస్తున్నారంట. అయితే ప్రియులారా, మీరు గమనిస్తే వీళ్ళకే తెలుసంటండి ఆ పాట, ఎవ్వరికీ రాదంట. అయితే ఒక విషయం ఏంటంటే, నేనేమనుకుంటానంటే వివాహం చేసుకోకుండా సేవ చేస్తున్న వారే కాదు కానీ, వాళ్ళే కాదు కానీ, ఏదో రకంగా అపవిత్రత కానివారు. అపవిత్రత ఎందుకంటే ఇప్పుడు వివాహం అనేది అపవిత్రమా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదవండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పానుపు నిష్కలమైనది గాను ఉండవలెను. నిష్కల్మషమైనది గాను ఉండవలెను. అంటే ఇప్పుడు వివాహ సంబంధం అనేది, వివాహం అనేది అపవిత్రమైనదని కాదు కానీ ప్రియులారా, చూడండి, వివాహం చేసుకుని కూడా రాంగ్ రూట్లో వెళ్ళిపోయి, వివాహం అయి కూడా చెడు కాంటాక్ట్ నుండి, వివాహం అయిపోయి కూడా అపవిత్రతలో జీవించి, వివాహం అయిపోయి కూడా పరిశుద్ధ దేహాన్ని కాపాడుకోకుండా ఉంటే బహుశా ఇందులో ఉండరు. నేను ఒక మాట చెప్తాను. పౌలు గారి సేవలో స్టెఫను కుటుంబం ప్రథమ ఫలం అకయాలో. మిగతా వాళ్ళు ఎంతమంది వచ్చినా వాళ్ళ ప్రథమ ఫలం కాదు. అలాగే దేవునికి శ్రేష్ఠులు, ప్రతిష్ఠ అయిన వారు, వేరుగా బ్రతుకుతున్నవారు, ప్రత్యేకంగా దేవుని కోసం జీవిస్తున్నవారు, ఇంకా భక్తిని కాపాడుకున్నవారు, మీకు ఇంకా అర్థమయ్యే శైలిలో చెబుతాను. మీకు అర్థం అవ్వడం కోసం ఈ ప్రయత్నం నేను చేస్తున్నాను. 200 మంది స్టూడెంట్స్ ఉన్నారండి ఒక లెక్చరర్ గారి దగ్గర. 200 మంది క్లాసులు వింటారు, 200 మంది ఎగ్జామ్స్ రాస్తారు, 200 మంది పాస్ అవుతారు. కానీ ఒకడు కాలేజ్ ఫస్ట్ వచ్చాడు, ఒకడు స్టేట్ ఫస్ట్ వచ్చాడు అండి, ఒకడు డిస్టిక్ ఫస్ట్ వచ్చాడు, ఒకడు క్లాస్ ఫస్ట్ వచ్చాడు. అందరూ ఒకటేనా? మరి మిగతా వాళ్ళందరూ పాపులా, మిగతా వాళ్ళందరూ చదవలేదా, వాళ్ళు పాస్ అవ్వలేదా అంటే కాదు. అదే అనమాట దీని అర్థం. మీకు అర్థమేలా చెప్పాలంటే 100,000 వీళ్ళు ప్రతిష్ఠించబడిన వాళ్ళు అంటండి, ప్రథమ ఫలం. వీళ్ళ దగ్గర ఒక పాట ఉందంట ప్రియులారా, ఎవరికి తెలియని క్రొత్త పాట వీళ్ళు పాడతారంటండి. నేనేమంటానంటే, మనము గనక మీరు ఎవరైనా పోటీ పడితే ఆ లిస్టులోకి వెళ్ళాలి, అక్కడికి నేను వెళ్ళాలి. ఇక్కడ చర్చిలో నేను పాడడం, చర్చిలో ఆరాధించడం, చర్చిలో గొప్ప చేయడం కాదు కానీ, ఆ గుంపులో, ఆ ప్రతిష్ఠిత జనములో, ఆ పరిశుద్ధుల్లో అక్కడ నేను ఉండాలి. పోటీ పడితే దేనికి పోటీ పడాలంటే ఏదైనా ఉన్నతమైన దానికే పోటీ పడాలి. ఏదో మూలన పరలోకంలో ఉంటానండి అంటే ఊరుకుంటారా? సరిపోద్దా? తృప్తి అవుతుందా? చూడండి, తల్లిదండ్రులు ఇల్లు కట్టామండి, మా అమ్మకు రూమ్ పెట్టామండి, ఏ మాట మాట్లాడకుండా ఏమి పట్టించుకోకుండా మూలలో పడి ఉండమనండి, భోజనం పెడతాను. ఆవిడకి అన్నీ ఇష్టం, నువ్వు ఇచ్చిన రూమ్ ఇష్టం, అన్నీ ఇష్టం. ఆ మూలలో పడి ఉండమన్నావు చూడు, ఆ మాటే నచ్చలేదు, పడి ఉండదు కదా. అలాగే పరలోకంలో మూలన పడి ఉంటావా? ఏదో ఒక మూలన ఉంటావా? చెప్పండి. ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలి. చూడండి, అక్కడికి పరలోకం వెళ్ళిన తర్వాత కూడా ఉన్నది ఏంటి? అక్కడ పాట, ఆరాధన, జ్యేష్ఠులు, ప్రతిష్ఠులు, స్త్రీ సాంగత్యం లేని వారు. అంటే వారు అపవిత్రం చేసుకోకుండా, పాడైపోకుండా, అపవిత్రం వైపు వెళ్లకుండా, లోకం వైపు వెళ్లకుండా దేవుని కొరకు ప్రత్యేకించబడినవారు. మీరు చూడండి, యాకోబు పత్రిక 1:18 చదవండి, త్వరితంగా ముగించేస్తాను.
ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ప్రైజ్ ది లార్డ్. సృష్టించిన వాటి అన్నిటిలో కూడా జంతువులు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, సెలయేర్లు ఉన్నాయి, నదులు ఉన్నాయి. వింటున్నారా ప్రియులారా? కానీ మీరంట ప్రథమ ఫలం అంట, ప్రథమ ఫలం. హల్లెలూయా. చూడండి, ఫస్ట్ ఫ్రూట్. ఇప్పుడు మా మామిడి చెట్టు చూస్తే చాలా కాయలు ఉన్నాయి, పెద్ద అంతేం అనిపించట్లేదు. ఫస్ట్ అది కాయలు కాసినప్పుడు చూస్తే ఆ ప్రథమ ఫలం, అసలు దీని రుచి ఎలా ఉంటుంది, అసలు ఏ కాయ అంటావు, అది ఏ కాయో తెలుసుకోవడానికి నాకు టెన్షన్ వచ్చింది. ఎందుకంటే పులుపు కాయలు కాసేసింది అనుకో నా పని అయిపోద్ది. వేసవికాలంలో ప్రార్థన కూడా చేసుకున్నాం, పులుపు కాయలు కాయకూడదు నాయన, అయితే బంగిని బిళ్ళని అయి ఉండాలి, చెరుకు రసాలైనా అయి ఉండాలి, కానీ పులుపు కాయ రాకూడదు నాయన దీనికని ప్రార్థన చేస్తాం. చెరుకు రసాలు వచ్చినాయి, ఈ సైజు, దేవుని కృపలో చాలా సంతోషం. ఫస్ట్ కాయ కోసినప్పుడు తిన్నప్పుడు ప్రియులారా ఉందండి ప్రథమ ఫలం. మనల్ని అంటే ఆయన సత్యవాక్యం ద్వారా మనల్ని ఏం చేశాడంటే ప్రథమ ఫలముగా చేశాడు. అక్కడ దూతలు వీళ్ళందరూ కూడా అడుగుతారు. ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా దూతలు మనల్ని కనిపెట్టి చూస్తాయి. ఓ ఆరాధన అంటే ఇక్కడి నుంచి దిగి వెళ్ళిపోయేవాడు, కిందకి వెళ్ళిపోయేవాడు, పాటలు అనేవాడు, వీళ్ళు ఎంత గొప్పగా పాడేస్తారా చూద్దాం అంటే వాళ్ళంట వారిలో ప్రతి ఒక్కరికి తెల్లని వస్త్రాలు ఇవ్వండి అంటండి, ఖర్జూర మట్టలు చేత పట్టుకున్నారంట, యేసు రక్తంలో శుద్ధీకరించుకున్నారంట, వాళ్ళు పాడుతూ దేవుని ఆరాధన చేస్తున్నారంట. అడుగుతున్నారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే అప్పుడు చెప్తున్నాడు ఆన్సర్, వీరు గొర్రె పిల్ల యొక్క రక్తంలో తమ వస్త్రాలు ఏం చేశారంటే తెలుపు చేసుకున్నారంట, తెలుపు చేసుకున్నారంట. నీకు ఎంత ప్రయారిటీ, ఎంత మొదటి స్థానం, ఎంత కృప, ఎంత ఆధిక్యత, ఎంతటి ఔన్నత్యం దేవుడు మీకు ఇస్తున్నాడో తెలిస్తే ఈ లోకంలో చిన్న చిన్న మాటలకి, చిన్న చిన్న పరిస్థితులకి, ఎదురవుతున్న వాటికి మనం ఏమి భీతి చెందమండి, భయపడమంటే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కా. హల్లెలూయా. దేవుడు మనకిచ్చే మహిమ ఎదుట, తమ్ముడు అన్న నిద్రపోకండి వినండి, దేవుడు మనకిచ్చే మహిమ ఎదుట, ఆయన మనకిచ్చే ఘనత ఎదుట, దేవుడు మనల్ని నిలబెట్టే ఆ స్థానంలో ప్రియులారా ఇవన్నీ ఏం కాదో తెలుసా? నేను అందుకే అంటాను, అప్పుడప్పుడు ఊహించుకోవాలి పరలోకాన్ని, వెళ్ళి రావాలి, ఆత్మవశమైపోయి ఒక్కొక్కసారి వెళ్ళి వస్తూ ఉండాలి పరలోకం. ఎలాగో దేవుడు నడిపిస్తున్నాడు, అక్కడ ఎలా ఉందో చూడగలగాలి. ఎవరికి చెప్పకపోయినా పర్లేదు, నువ్వు పరలోకం చూశానని బుక్ ఏ అవసరం లేదు అండి. నరకానికి పిక్నిక్ అండి, వాళ్ళకి అర్థమైంది టెక్నిక్, అర్థమైంది. ఇవి కాదండి నేను అనేది ఏంటంటే నిజంగా రియల్గా వాక్యంలో ఉన్నది ఏం చేయగలగాలి, చూడగలగాలి. మీరు ఆశపడండి, ప్రభా నేను అలా ప్రార్థనలో ఉంటుండగానే ఒకసారి ఆ పరలోకం ఆ మహిమ అన్నీ చూడాలని ఆయన, ఈ భూమి మీద ఉంటుండగానే నాకు ఒకసారి చూపించిన ఆయన అన్నీ చూడాలయ్యా, ఆ బంగారు వీధుల్లో సంచరించాలయ్యా, నీ గాయాలు ముద్దు పెట్టుకుని నేను ఆరాధన చేయాలయ్యా, ఆయన చేతులతో నీ కిరీటం పెడుతున్నట్టు. ఎలాంటి ఊహించుకోండి ఒకసారి. దేవుని బిడ్డలకు ఎలాంటి ఆశలు ఉండాలండి. మీ ఇంటికాడ ఏసీ బిగిస్తున్నట్టు, టైల్స్ వేసేస్తున్నట్టు అండి, మార్బుల్స్ వేస్తున్నట్టు, రాత్రి మీ బిల్డింగ్ 3 స్టేర్లు అయిపోయినట్టు, పై అంతస్తు మీద ఉండి కిందకి బకెట్ కట్టి పాల డబ్బా లాక్కుంటున్నట్టు. ఈ కాదండి కనబడాల్సింది. హల్లెలూయా. ఏం కనబడాలి నీకు? ఏం లాక్కుంటావు? పాల డబ్బా లాగుతావు, నెలాఖరికి నీ దగ్గర డబ్బులు లాగుతాడు. ఏముంది? ఏం లేదు. ప్రైజ్ ది లార్డ్. పరలోకం కోసం ఆశపడాలి, ఆ క్రొత్త పాట నువ్వు పాడాలి, ఆ గుంపులో నువ్వు ఉండాలి. దాని కొరకే మనం బ్రతకాలి ఈ భూమి మీద. సౌశల్యతను కాపాడుకోవాలి, సాక్షి జీవితాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఎక్కడికి వెళ్తే అపవిత్రం అయిపోతున్నావు, ఏ పని చేస్తే చెడిపోతున్నావు, ఏ గుంపుతో కలిస్తే పాడైపోతున్నామో అక్కడ ఉండకూడదు. హృదయం అంతా మలినమైపోయి నేను పాట పాడుతున్నాను అనుకోండి, ఆ పాట బాగుంటుందా? దేవునికి ఇష్టమవుద్దా? హేబేలుని అతని అర్పణని దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. నిన్ను దేవుడు అంగీకరించాలంటే, నీ అర్పణ అంగీకరించాలంటే, మొత్తం నువ్వు అంగీకరించబడాలంటే ఏ మలినం లేకుండా యేసయ్యని ఏం చేయాలంటే పాడాలి. నిజంగా యథార్థంగా ఒక పాపమే చేసినట్టు మనం ఒప్పుకోవాలి. ఏంటో తెలుసా? అయ్యా నేను పాటలు సరిగ్గా పాడలేదయ్యా, పాటల మీద ఆసక్తి తగ్గిపోయిందయ్యా, ఆరాధన మీద ఆసక్తి తగ్గిపోయిందయ్యా, స్తోత్రాల మీద ఆసక్తి తగ్గిపోయిందయ్యా, నేను సరిగ్గా పాడట్లేదు ప్రభా, నన్ను క్షమించండి ప్రభా అని ఒప్పుకుని హృదయపూర్వకంగా. నేను ఒక మాట చెప్పనా,
నువ్వు సరిగ్గా పాడుంటే ఎప్పటికి నువ్వు ఎన్నో కార్యాలు చూడాలి. ఎన్నో కార్యాలు ఆగిపోయినాయి, ఎన్నో పరిస్థితులు బ్రేక్ అయిపోయినాయి, ఎన్నో పరిస్థితులు అలా ఉండిపోయినాయి. దానికి కారణం ఏంటంటే నీ నోరు తెరిచి నువ్వు దేవుణ్ణి ఏం చేయట్లేదు, పాడట్లేదు, స్తుతించట్లేదు, ఆరాధించట్లేదు. క్షమించమని అడుగుదాం అందరూ కూడా మోకరించి.